హలో హాయ్ నాది అసలే డెలికేట్ మైండ్ అని అంటూనే తేడా వస్తే మాత్రం అట్లుంటుంది మనతోని అని ఓపెన్ అండ్ వెరీ ఫ్రాంక్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్ చెప్తూనే ఉంటాడు మన టిల్లు. సో ఐ హ్యావ్ విత్ మీ దిస్ ఎఫర్ట్లెస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్, రైటర్ అండ్ ఆల్ అండ్ మల్టీ ఫ్యాసిటెడ్ అని చెప్పొచ్చు, సిద్ధు జొన్నలగడ్డ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ హౌ యూ? యు ఆర్ మల్టీ ఫ్యాసిటెడ్ కదా, చిన్నప్పటి నుంచి ఉందా ఇది? అంటే అన్ని రంగాల్లో దూరిపోవడం, ఏదో ట్రై చేయాలనుకోవడం. అంటే అది యాక్చువల్లీ అన్నిట్లో దూరడం అనుకోవడం కన్నా కూడా ఇట్స్ మోర్ ఆఫ్ డెస్పిరేషన్ లో నుంచి చేసిన పనులండి అవన్నీ. అంటే నాట్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ లైక్, నేను ఆల్వేస్ రైటర్ అవుదాం అనుకున్నాను, నేను ఎప్పుడు సింగర్ అవుదాం అనుకున్నాను కాదు. డెస్పిరేషన్ వల్ల ఆపర్చునిటీస్ లేకపోతే ఏం చేయాలో తెలియక అసలు ఏంటి ఏం కావాలి, అసలు ఈ పని చేయాలంటే ఏం చేయాలని చెప్పి స్టార్ట్ చేసి నేనే చేసుకుంటూ అలా అందరం కలిసి చేసుకుంటూ. బట్ స్టార్ట్ చేయడం ర్యాండమ్ గా స్టార్ట్ చేసిన, హౌ ఇస్ ఇట్ దట్ యు గో టువర్డ్స్ పర్ఫెక్షన్? దట్స్ అది నాకు చాలా క్యూరియస్ గా ఉంటుంటుంది ఒక్కోసారి. ఐ డోంట్ రియలీ నో ఇఫ్ ఐ గో టువర్డ్స్ పర్ఫెక్షన్ అండి, బట్ వాట్ ఐ డూ నో ఇస్ దట్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ am satisfied here, I won't let it go. అంటే అది ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్. అగైన్ ఇదేదో ఆడియన్స్కి ఏదో పర్ఫెక్ట్ ప్రోడక్ట్ డెలివర్ చేయాలి అనే థాట్ కంటే ఎక్కువ కూడా ఇది ఫస్ట్ నేను తీసేది నాకు నచ్చాలి. అంటే ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు లైక్ ఇట్, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ వన్ పర్సన్ అండ్ ఐ వాంట్ దట్ వన్ పర్సన్ టు బి మీ. దట్ ఐ హ్యావ్ టు లైక్ వాట్ ఐఎమ్ మేకింగ్. 1 year అయింది టిల్లు రిలీజ్. అవునండి. బట్ దట్ యూఫోరియా ఇస్ నాట్ డైయింగ్ స్టిల్. అంటే సిద్ధు అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఇట్స్ లైక్, అరే టిల్లుగాడ మన టిల్లుగాడు అనేసి ఓనింగ్ అప్. పీపుల్ ఆర్ ఓనింగ్ యూ అండ్ దే ఆర్ ఓనింగ్ యువర్ లాంగ్వేజ్, దే ఆర్ ఓనింగ్ యువర్ డైలాగ్స్. అంటే దే థింక్ జనాలకి ఎట్లా ఉందంటే ఇప్పుడు టిల్లు ఈజ్ మై సమ్మన్ హూ ఇస్ మై గాయ్, మన టిల్లు అనే ఫీలింగ్ ఉంది. సో హౌ ఇస్ దట్ ఫీలింగ్ వేర్ ఎవర్ యు గో? And of course it feels amazing, and this is the recognition or this is the validation that I have worked for as an actor, as a writer, or as a showrunner or whatever. It feels amazing, and it I think it's beyond accepting you as an actor or accepting you as an artist. I think idi more than that, ఇది ఒక లవ్ ఏంటో, ఒక లవ్ క్రియేట్ అయింది అనమాట. వాళ్ళు ఏదో వాళ్ళలాగా వాళ్ళ మనిషిలాగా చూడడం మొదలెట్టారు. సో యాక్చువల్లీ చాలా మందికి సిద్ధు అని తెలియదు, చాలా మంది నన్ను ఇంకా టిల్లు అని పిలుస్తుంటారు. అండ్ యాజ్ మచ్ as it is funny that ఇంత చేసాక మన పేరు తెలియకపోవడం ఏంట్రా అనిపించిన, దానికి మళ్ళీ there's a good side to it that they love your character so much that they only know you by the character's name. So it's, of course, it's an amazing feeling. Lived in the character. Lived in the character. But Siddu, 14 years in industry, actually speaking. 12 years lead roles. బట్ ఒక లీడ్ రోల్ ఇప్పుడు LBW మంచి హిట్ అయింది, జనాలు మెచ్చుకున్నారు. గుంటూరు టాకీస్ మంచి హిట్ అయింది, జనాలు మెచ్చుకున్నారు. కానీ మీకు ప్రతి లీడ్ రోల్ సినిమా తర్వాత మధ్యలో ఏదో ఇంకొక నార్మల్ సినిమా చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఒక లీడ్ రోల్, మళ్ళీ ఒక నార్మల్ సినిమా. లైక్ యూ డిడ్ వన్ విత్ RGV ఐస్ క్రీమ్, దెన్ వన్ విత్ కల్కి విత్ రాజశేఖర్, దెన్ వన్ విత్ నాని. సో వై లైక్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు మధ్యలో లీడ్ చేసి మళ్ళీ ఏదో ఒక రోల్ చేసాం, మధ్యలో ఒక అమెజాన్ గ్యాంగ్స్టర్స్ అని ఒక వెబ్ సిరీస్ చేసాం, ఎందుకు ఇలా అప్ అండ్ డౌన్ గా వెళ్ళింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక ఫిక్స్డ్ సిస్టమ్ అంటూ లేదండి. లైక్ హూ ఇస్ టు డిసైడ్ వాట్ ద కెరియర్ గ్రాఫ్ షుడ్ బి లైక్, రైట్? No one really knows. It's like a jungle. You've put yourself here and now you need to do whatever you need to do to survive, and you need to pick the best that comes out of what comes to you. Not like there's a lot that comes to you. మనకి ఏదో ఇలా 10 మంది డైరెక్టర్లు ఫోన్ చేసి మనం 10 స్క్రిప్ట్లు పెట్టి మీరు చూస్ చేసుకోండి ఏది కావాలంటే అది అనే రోజు కాదు కదా. వెన్ యూఆర్ స్ట్రగ్లింగ్, ఇట్స్ ది అదర్ వే అరౌండ్. సో వచ్చిన దాంట్లో బెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, వచ్చిన దాంట్లో బెస్ట్ పిక్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఐ థింక్ ఫ్రమ్ Krishna and Leela nunchi that's changed. Dan mundu there was a little bit of LBW was the only film that I did as a lead. Before that, then Guntur Talkies undindi. But Krishna and Leela nunchi I think things have changed. Things have changed, but you were recognized actually. Yavarabba ee pilladu Guntur Talkies lo ani andaru maatladukunnaru. Evaru, who is this boy, and you were the talk of the town at that point of time. So nenu anedi entante,
ఇప్పుడు ఒక పెళ్లి చూపులు సినిమా ఇట్స్ రామ్ కామ్, Yeah. ఆ సినిమా తర్వాత వెంటనే విజయ్ గాట్ రికగ్నిషన్, Right. అర్జున్ రెడ్డితో స్టిల్ మోర్, True. and then it's like it went on picking up the graph. True, true. Like for Vishwak Sen. True. Why I'm talking about these actors only ante వీళ్ళందరూ మీ కాంటెంపరీస్. Correct. సో ఈ కాంటెంపరీస్ కి వచ్చినంత పుష్ రికగ్నిషన్ సిద్ధుకి రాలేదు. అవును, దట్స్ వాట్ ఐ ఫీల్. అది రాలేదు. అది ఎందుకు రాలేదు అంటే ఐ థింక్ ఎనీ యాక్టర్ మీరు తీసుకుంటే ఇప్పుడు తనకి రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆథర్ బ్యాక్డ్ రోల్ చేసినప్పుడే వస్తుందండి. లైక్ ఒక ఆథర్ బ్యాక్డ్ రోల్ ఉండి ఒక ప్రాపర్ విజన్ తో ఒక సినిమా తీసిన రోజు వస్తుంది. అండ్ ఐ థింక్ దట్ హ్యాపెండ్ విత్ కృష్ణ అండ్ హిస్ లీలా, బికాస్ ఇట్ వాస్ సంథింగ్ దట్ వీ రియలీ బిలీవ్డ్ ఇన్, అండ్ ఇట్ వాస్ సంథింగ్ వెన్ వీ రోట్, మేము చాలా ఇండల్జ్ అయిపోయి రాసిన సినిమా అనమాట. చాలా ఆలోచించి చాలా డ్వెల్ అయిపోయి దాంట్లో రాసిన సినిమా. And we were trying to put across something very sensitive, okay. And we were lucky that on that day the world was ready for it. Because when we made Guntur Talkies, I think it was a little ahead of its time. And okay. Not understanding what it was, you tend to put it in a section, right? So Krishna and Leela, I think the world was ready to listen to the fact that at least that it is possible for someone to fall in love with two people, Yeah, ఇలాంటి జరుగుతాయి. జరుగుతాయి అలాంటిది. బట్ అది కూడా చాలా థిన్ లైన్. అది మేము చాలా అది అడ్వకేట్ చేసినట్టు చెప్పకూడదు. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ టూ పీపుల్ అట్ ద సేమ్ టైమ్, బట్ వాట్ యూ చూస్ టు డూ విత్ దట్ ఫీలింగ్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. హెన్స్ ఎట్ ది ఎండ్ వీడొద్దంటాడు. సో ఐ థింక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద వరల్డ్ వాజ్ రెడీ టు వాచ్ ఎ ఫిల్మ్ లైక్ దట్. సో హెన్స్ ద రికగ్నిషన్. అయితే ఎవరైతే ఇండస్ట్రీకి చెందని వాళ్ళు ఉన్నారో, అంటే హూ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్, అలాంటి వాళ్ళు త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఆర్ ఛాలెంజెస్ they made their way. If we take from Raviteja garu, తీసుకుంటే Raviteja, Nani, everybody had their own share of problems, battles, challenges అన్నీ ఉన్నాయి. బట్ కొంతమంది if we pick up like ఒక సిద్ధు, ఒక విశ్వక్ సేన్, ఒక అడవి శేష్, ఒక నవీన్ పులిశెట్టి, there are writers. కొన్ని సందర్భాల్లో శేష్ and విశ్వక్ సేన్ told, see, we've now understood that we need to write our own roles. So did you also ever feel that way at any point of time, that ఇది మనకు రావట్లేదు మధ్యలో? అంటే ఇది కృష్ణ అండ్ లీలా టైం కి ఐ ఫెల్ట్ దట్ అండి. యు ఫెల్ట్ కృష్ణ అండ్ లీలా టైం కి ఐ ఫెల్ట్ దట్ బికాజ్ గుంటూరు టాకీస్ కూడా ఐ రిటన్ అలాంగ్ విత్ ప్రవీణ్ గారు. ఎందుకంటే వచ్చేవన్నీ కూడా చాలా కొంచెం నాకు అర్థం కాని స్పేస్ ఆర్ నేను నమ్మని స్పేస్ లో ఉన్న కథలు వచ్చాయి. సో కృష్ణ అండ్ లీలా టైం కి అనిపించింది అనమాట, లేదు కూర్చుని రాయడం మొదలెట్టాలి ఒకటి ఏదైనా ప్రాపర్ గా. అంటే మనము చూస్తున్న వరల్డ్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు అది ఇది అని. ఎందుకంటే కృష్ణ అండ్ లీలా సినిమా తీస్తున్నప్పుడు మమ్మల్ని సురేష్ బాబు గారు కూడా అడిగేవారు అనమాట, ఏంటే పార్టీ ఏదో పార్టీ సీన్ తీస్తుంటే అని అడిగేవాళ్ళు, ఏంటి పార్టీలో అమ్మాయిలు కూడా తాగుతున్నారా ఈ పార్టీలో అన్నారు ఆయన. అంటే అవును సార్ అంటే, అందరు అమ్మాయిలు తాగుతున్నారు ఈ పార్టీలో, మేము పార్టీలు చేసుకున్నప్పుడు ప్రాబబ్లీ దేర్ వుడ్ బి వన్ గర్ల్ హూ వుడ్ డ్రింక్, బట్ టుడే దేర్ వుడ్ బి ప్రాబ్లీ వన్ గర్ల్ హూ వుడెంట్ డ్రింక్ అని. సో we were seeing a certain kind of a world outside where there were house parties and where there were relationships and Instagrams, WhatsApp ivanni vachi, we were seeing a kind of a relationship kind of world around us. So we wanted to reflect that, and in that we wanted to show something. Like I said, iddarni okesari falling for two people at the same time is what I wanted to show. So ippudu Krishna and Leela success tarvata, సో ఇప్పుడు ఇంకా ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది మీకు అది? అంటే ఓకే, ఐ కెన్ రైట్ మై రోల్స్, అంటే వాట్ ఐ బిలీవ్ ఇన్, నేను ఒక స్క్రిప్ట్తో నేను ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వగలను, లేకపోతే నా సినిమా నేనే తీసుకోగలను అన్న ఒక స్టేజ్కి రాగలిగారా? ఐ యూ ఇన్ దట్? అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఐ కెన్ డూ దట్ అండి. ఇట్ డెంట్ టేక్ కృష్ణ అండ్ లీలా ఫర్ మీ టు ఫీల్ దట్ వే. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఐ కెన్ డూ దట్ బికాస్ ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ దెన్ ఐ వోంట్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. I always tell this to my friend that I've never been rejected in the room. So I go into a meeting or I go into an appointment or I go to meet some producer or someone with that belief that you put me in a room with someone, they will not be able to say no to me. అని నేను ఆ కాన్ఫిడెన్స్ తోటి లోపలికి వెళ్తాను. ఐ మైట్ ఫెయిల్ బట్ మై ఎఫర్ట్ షుడ్ బి దట్ హార్డ్, దట్ ఆ ఫోర్స్ తో నేను అటెంప్ట్ చేస్తేనే పని అవుతుంది ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఐఎమ్ వెరీ అగ్రెసివ్ ఇన్ మై అప్రోచ్, ఐఎమ్ వెరీ అగ్రెసివ్ ఇన్ మై అప్రోచ్. అది అయ్యే వరకు నేను వదలను అనమాట. అది మా ఫ్రెండ్స్ దే లైక్ ద ఫెడ్ అప్ ఆఫ్ మీ రైట్ నో, మై టీమ్ ద సేమ్ బాయ్స్, కృష్ణ అండ్ లీలా, మా వింత గాథ వినుమ, DJ Tillu చేసిన వాళ్ళే DJ Tillu Square కూడా చేస్తున్నారు, మోర్ ఆర్ లెస్ సేమ్ DOP అండ్ ఎవ్రీవన్. సో దే ఆర్ కైండ్ ఆఫ్ ఫెడ్ అప్ ఆఫ్ యూ అనమాట. వాళ్ళు వదిలేద్దాం అనుకున్నా కదా, అరే వాడు వదలరా మనం వదిలా అని చెప్పి వాళ్ళు ఇంకా దే గివ్ అప్ అండ్ దే గివ్ ఇన్. ఓకే. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్,
అంటే ఇప్పుడు ఎవరైతే ఇటు రైటర్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఒక విపరీతమైన ఒక అపవాదం ఉంది. దట్ యు నో దీస్ పీపుల్ ఇండల్జ్ ఆర్ ఇన్వాల్వ్, దే కీప్ ఆన్ పోకింగ్ దేర్ ఫింగర్స్. అంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి వాళ్ళ సెటిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా దే కీప్ ఆన్ ఇండల్జింగ్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే లక్కీలీ ఫర్ మీ దట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ అండి ఇప్పటి వరకు, బికాస్ ద నెక్స్ట్. బట్ మీ చెవులో ఒకటి పడ్డదా మీరు కూడా వన్ ఆఫ్ దమ్ అని? ఈ యాక్టర్లలో మీరు కూడా వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్? అంటే ఇలా స్క్రిప్ట్ లో వేలు పెడతాడేమో అని భయపడతారు నార్మల్ గా యాక్టర్ కమ్ రైటర్ ని చూస్తే ఎవరైనా అని అనుకుంటారని నేను విన్నాను. బట్ నేను నెక్స్ట్ చేసే 2-3 ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మై ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇట్. Like one producer, as far as it went, he said that the reason I'm approaching you also is because you will do this also for us. And I said ledandi, and where I believe is actually there's 2 ways to make a film andi. Okay, one is to lead, the other is to surrender. Right? So if it is my script, of course I lead it. But if it is someone else's script, then I'm surrendering to their vision, because even I don't want to look and feel the same in the same every film. But Siddu, nenu as a journalist or someone who's like a film buff, నేను ఒకటి మాత్రం నాకేమనిపిస్తుందంటే, I think it is an added advantage కదా. See, if an actor can also write, అసలు ఆ సినిమాకే పనికొస్తుంది కదా, సినిమాకి ఇట్ ఎన్హాన్స్ ద ఫిల్మ్. అంటే అది ఆ అవతల ఉన్న మంచి పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అతను అడ్వాంటేజ్ అనుకుంటాడా, ఇన్వాల్వ్మెంట్ అనుకుంటాడా అనేది, యునో. అండ్ వాళ్ళ అడ్వాంటేజ్ అనుకుని వాళ్ళు ఇన్వైట్ చేస్తే ప్రాసెస్ లోకి ఐఎమ్ వెరీ హ్యాపీ టు గో అండ్ డూ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు స్టెప్ ఆన్ టు ఎనీ వన్స్ టోస్ ఆల్సో. యునో, ఐ ఓన్లీ వాంట్ టు, నాకు ఏదో అనిపిస్తే ఒక పాయింట్ వరకే చెప్తాను, దాని తర్వాత వదిలేస్తాను. ఎందుకంటే ఈవెన్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు పుష్ మీ బియాండ్ అ పాయింట్. You know, even if I am writing a script, నాకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పు, వదిలేస్తేనే మేబీ నేను మిస్టేక్ చేస్తున్నానేమో, బట్ కొన్ని మిస్టేక్స్ చేసాక తెలుస్తాయండి. ద రీజన్ యూ కాల్ ఇట్ అ మిస్టేక్ ఇస్ బికాస్ యూ రియలైజ్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్టర్ యూ డన్ ఇట్, రైట్? సో ఒక పాయింట్ తర్వాత చెప్పి వదిలేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. That is the reason I also like to apply that to anyone else as well. LBW మూవీ చేస్తున్నప్పుడు, నేను మొన్న ప్రవీణ్ సత్తారు గారిని ఇంటర్వ్యూ చేశాను. సో హీ వాస్ టెల్లింగ్ మీ LBW షూటింగ్ అప్పుడే హీ అండర్స్టూడ్, అంటే హీ సా స్పార్క్ ఇన్ యూ దట్ యూ కెన్ రైట్ వెల్. అంటే కొన్ని సీన్స్లో యూ ఆర్ లైక్ టెల్లింగ్ సమ్ లైన్స్ ఆర్ సంథింగ్. సో దెన్ హీ రియలైజ్డ్, ఐ బిలీవ్, దట్ ద నెక్స్ట్ ఫిలిం యూ షుడ్ రైట్ ఆర్ యూ షుడ్ బీ దేర్. సో గుంటూరు టాకీస్లో వాట్ ఈస్ యువర్ అంటే కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు స్టోరీ ఆర్ డైలాగ్ ఆర్ స్క్రీన్ ప్లే? అంటే యాక్చువల్లీ గుంటూరు టాకీస్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇండిసిప్లిన్ అండి అది. నేను ప్రవీణ్ గారు చాలా వ్యాగబాండ్గా, చాలా రిలాక్స్డ్గా, చాలా చిల్డ్ అవుట్గా అలా రాసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఏ రూల్స్, ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి సినిమా తీస్తే మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇవేవి పట్టించుకోకుండా చాలా ర్యాండమ్గా మేము రాసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో కాంట్రిబ్యూషన్ అంటే అది అలా జరిగిపోయిందండి. ఆబ్వియస్లీ హీ వాజ్ ద వన్ హూ వాజ్ రన్నింగ్ ద షిప్ అండ్ ఐ వాజ్ జస్ట్ దేర్ and doing my bit, and he was the one obviously putting everything in perspective. So I think I was just working as an assistant director, assistant writer space లో పనిచేసినట్టు ఉన్నాను నేను ఆ సినిమాకి. సో నాకు తెలిసినంత వరకు మీరు ఇండస్ట్రీలోకి అలా పుసక్మని వచ్చేసారు వితౌట్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్. సరే, ఓకే, యాక్టింగ్ అంటే స్టిల్ ఎవరు కొంతమంది యాక్టర్లను చూసి నేర్చుకొని ఏదో చేయొచ్చు. అసలు రైటింగ్ ఏంటి అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ న్యూ టు యూ. స్క్రీన్ ప్లే, ఈ క్రాఫ్ట్, డైలాగ్ రైటింగ్, ఈ క్రాఫ్ట్, అంటే హౌ డిడ్ దిస్ ఆల్ హ్యాపెన్? ఇది కూడా యు వర్ జస్ట్ పుష్డ్ ఇంటూ? ఆబ్వియస్లీ, లైక్ ఐ సెడ్, స్టార్ట్ చేయడం అయితే డెస్పిరేషన్ లోనే స్టార్ట్ చేసామండి. మనకి ఎవరు రాయట్లేదు, మనమే రాసుకోవాలి వాజ్ ద అండర్స్టాండింగ్. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఐ ఫీల్ దట్ ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఒక క్రాఫ్ట్లో మనం ఏదైనా అంటే యాజ్ సింపుల్ యాజ్ లైక్ బ్రింగింగ్ ఇట్ డౌన్ టు ద బేసిక్, ఒక షార్ట్లో మనం యాక్ట్ చేసేటప్పుడు కూడా ఐ పర్సనలీ బిలీవ్ దట్ మన బెస్ట్ వర్క్ మనం ఎప్పుడు చేస్తామంటే వెన్ యూ డోంట్ కేర్ అబౌట్ ద రిజల్ట్, యునో. అండ్ వెన్ యూ డోంట్ కేర్ is when you do your best job, is what I feel. And when I say you don't care, I'm not saying you don't care about the output, you know. You don't care about అది బాగా వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసి నువ్వు నీ 100% చేసే ఫస్ట్, అన్ని మర్చిపోయి చెయ్యి, బాగా వస్తుంది అంటారు కదా. సో ఐ థింక్ the point of achieving maximum potential is placed right after the point when you stop caring. I don't know how all of this came to me, how writing a screenplay came to me, but it's something అందరూ నేను చేశాను అంటారు, బట్ I'd say అది నాకు జరిగింది. ఇట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్ టు మీ, రైట్? సో ఇప్పుడు రవికాంత్ పేరేపు
he's also a very good writer, he's a good director, and he's a man of sensibilities more than anything. తీసిన 2-3 సినిమాలైనా అసలు 2 అనుకుంటా 2 ఫిల్మ్స్ క్షణం and Krishna and Leela. సో హౌ వాజ్ ఇట్, మీ కొలాబరేషన్ ఏంటి, అక్కడ మీ కాంట్రిబ్యూషన్ ఏంటి కృష్ణ అండ్ ఇస్ లీలాకి? అంటే నాది రవిది కొలాబరేషన్ వెరీ స్వీట్ కొలాబరేషన్ అండి అది. అంటే వీ ఆల్వేస్ బిలీవ్, నేను రవి, దట్ మేమిద్దరం కలిసి పనిచేస్తే అది చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుంది ఎప్పుడైనా. ఎందుకంటే వాడికి ఒక చాలా వియర్డ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ ఉంటుంది, నాకు కూడా చాలా డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ ఉంటుంది. సో వెన్ వీ బోత్ కొలాబరేట్, వీ ఆర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు ఫైండ్ దట్ one sarcasm in the scene, or one weirdness in the story, or one irony, or one reflection of the real world. So we are always trying to find that one thing. So it's a very interesting collaboration andi Nadi Ravi. So baga sync avutaru iddaru. అంటే వాడి సైలెన్స్ లో ఒక పిచ్ ఉంటుంది, అది నేను క్యాచ్ చేస్తాను. నా లౌడ్నెస్ లో ఒక పిచ్ ఉంటుంది, అది వాడు అర్థం చేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ కృష్ణ లీలా తోటి అది బాగా జరిగింది కూడా. మేము మధ్యలో ఆల్సో వి ట్రైడ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ బట్ ఇట్ డిడ్ంట్ మటీరియలైజ్. బట్ కృష్ణ లీలాలో జరిగింది అనమాట. లైక్ Ravikant wanted to make a very mellow film. But I said, there is beauty in the mellowness that you're trying to bring to the story, but at the same time, we need madness also. So it's a perfect balance is what I feel when me and Ravi work together. Is this your basic nature, Siddu? Ante chinnappadi nunchi kuda are you like this? Even because your films also reflect that. Not only your nature, even ante ఇప్పుడు ఏదో సినిమాల్లో చేసేసి ఆ క్యారెక్టర్ వదిలించుకున్నట్టు కాదు. Even when you're on stage, you put the stage on fire. And like you're like, you entertain, you are loud, you are like, you're so friendly. So how does this madness work? Ante even when I'm in a room, or when we are at home, or when we are chilling, or oka party lo na ekkadunna kuda, I am the one who's constantly talking. Oh, you are the center stage. I am ante it so happens that I become the center of the whole thing. But I am the one who's always talking and some cracking up something, and if you actually see me, nan meer eppudu chusina nenu navutune untanu, because it's not that I'm pictured kadu, but it's constantly there is something going on in my mind and what I'll find some irony somewhere, or there is some sarcasm that I see in things. And so అందుకని when I make a film also, when I write a film also, నా మెయిన్ అచీవ్ చేయాలనుకున్న నా పివటల్ ఆఫ్ ద మై థాట్ ప్రాసెస్ ఇస్ దట్ నవ్వించాలి చూసేవాళ్ళని. ఎందుకంటే జనాలు డబ్బులు కట్టి థియేటర్కి వచ్చేది ఎంటర్టైన్ అవ్వడానికి, రైట్? అండ్ అందరికీ లైఫ్లో చాలా బాధలు ఉన్నాయండి, అందరికీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. The whole point they come to a theater is to they forget all of these things and laugh for some time or get entertained. There is a wrong notion that entertainment ante navvitene entertainment anedi kadadi. Entertainment is getting entertained. Like vaadu vachadu vaani kasepu entertain cheyantam ante navvinచమని కాదు, ఎంగేజ్ చేయమని, రైట్? సో వాళ్ళు థియేటర్కి వస్తే వాళ్ళని కాసేపు నవ్వించి వాళ్ళని పంపించేయడం అనేది is my ultimate ఇది. But to make them laugh a lot, there is a lot of process that goes through, because you're not just talking to a human being, you're talking to a state of mind, you're talking to people's minds. So yeah. So ఇప్పుడు ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయిన జర్నీ, ప్రతి ఫిలిం లో యువర్ ఇన్పుట్స్ వర్ దేర్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. Yes, absolutely. అండ్ మా వింత గాథ వినుమాలో కూడా I think your inputs were there. Aditya Mandala is Adi first debut film. Yeah. And andaru debut directors. Andaru debut directors. That's amazing. Ravi క్షణం చేసి వచ్చాడు. చేశాడు, but second film. First or second అంటే మీరు యాక్చువల్లీ అక్కడ మీరు నోటీస్ చేయాల్సిన ప్యాటర్న్ ఇంకోటి ఉందండి. అందరూ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళే. రవికాంత్ పేరు వైజాగ్, ఆదిత్య మండల వైజాగ్, విమల్ కృష్ణ DJ Tillu వైజాగ్, మలిక్ రామ్ DJ Tillu Square వైజాగ్. So వీరందరూ శ్రీచరణ్ పాకాల వైజాగ్. Yes. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఒక చాలా ఇంట్రెస్టింగ్ లేడ్ బ్యాక్ రిలాక్స్డ్ ఒక ఇది ఉంటుంది అనమాట. వాళ్ళు చాలా డిటాచ్డ్ గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏమందరా బా ఏం లేదు అన్నట్టుంటారు. వాళ్ళకి నేను అదే స్టేట్ ఆఫ్ మైండ్ తో నేను చాలా లౌడ్ గా ఉంటాను. నేను లైక్ హైదరాబాదీస్ ఆర్ లౌడ్, రైట్? దిల్ బడా హోతా హై, జుబాన్ బడి హోతీ హై టైప్. సో దట్స్ అ ప్యాటర్న్ దట్ యు షుడ్ సీ. అందరూ వైజాగ్ నుంచి వచ్చిన. సో coming to DJ Tillu, this movie, as I said initially, it created a euphoria. And it is still continuing. Vimal Krishna to your journey, right? Because he happens to be my cousin also. Yes. So నాకు వాడి స్ట్రగుల్స్, వాడి కష్టాలు అవన్నీ నాకు బాగా తెలుసు. నేను ప్రథమ విట్నెస్. So I know how all this happened. And I'm very happy for him because of DJ Tillu. Yes. So
So what is the collab you had? Because this all happened during COVID. నాకు తెలిసి కోవిడ్ లో నేను విన్నది మీ ఇద్దరు అలా ఒక ఇంటికి అంటి పట్టుకొని బయటకు వెళ్ళకుండా అక్కడే కూర్చొని కింద మీద పడి అంటే అదేనండి విమల్ తోటి దట్ వాస్ ద కొలాబరేషన్. DJ Tillu was our collaboration విమల్ తోటి. అండ్ అగైన్ ఇట్ వాజ్ అ ఫిల్మ్ దట్ వీ రోట్ వితౌట్ కేరింగ్. No, we didn't care as to rules, formats. ఆ ఫార్మాట్ ఏంటి, రూల్ ఏంటి, హీరో ఇలా మాట్లాడాలి, హీరో అలాగే మాట్లాడాలి, అసలు ఇవేం లేవండి. మీరు పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ తీసుకుంటే వాళ్ళు ఎవరు రూల్స్ ఫాలో అవర్. యాక్చువల్లీ మీరు చూస్తే ద బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ దే ఆర్ ఆల్వేస్ ద వన్స్ హూ ఆర్ క్రియేటింగ్ దోస్ రూల్స్, you know, because they actually believe that there are no rules, you know, and everyone else starts following them. But set chesina vallu follow our student rules eppudu kuda meeru. So and I've noticed that and I've learned you know all of these when we watch films. మన పెద్ద పెద్ద డైరెక్టర్స్ మన దగ్గర రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ హిందీలో తీసిన వాళ్ళు, ఇంగ్లీష్లో తీసిన వాళ్ళు, అందరు తీసిన సినిమాలు మనం చూస్తే యూ సీ దట్ దే డోంట్ రియలీ గివ్ అ డామ్ అబౌట్ ఫాలోయింగ్ ఎనీ రూల్. దే జస్ట్ మేక్ వాట్ దే థింక్ ఇస్ రైట్ అండ్ దే ట్రై అండ్ స్టే ఆనెస్ట్ టు దేర్ స్టోరీ. సో కూర్చొని అస్సలు మేము పట్టించుకోకుండా, అస్సలు దేన్ని మేము ఎంటర్టైన్ చేయకుండా, ఇట్ వాజ్ లాక్డౌన్, మన గిన్నెలు మనమే కడుక్కోవాలి, మన ఇళ్ళు మనమే ఊడ్చుకోవాలి. సో అలా నేను విమల్ టర్న్స్ తీసుకునే వాళ్ళం అనమాట. ఇవాళ డిషెస్ నీవంటే రేపు డిషెస్ నావి అని. సో అలా చేస్తూ ఒక 5 weeks 6 weeks అలా వీ స్పెండ్ సమ్ టైమ్ అండ్ వీ డెవలప్ దిస్. టిల్లు గారు అట్లా వచ్చాడు బయటికి. టిల్లు అలా బయటకు వచ్చాడు అనమాట. టిల్లు ఇస్ దేర్ ఇన్ ఎవ్రీవన్ యాక్చువల్లీ. అందరిలో ఉంటాడు. సో యు నో వెన్ ఐ వాస్ టాకింగ్ టు విమల్, అంటే యాక్చువల్ గా ఫస్ట్ స్క్రిప్ట్ నేనే విన్నాను అసలు యాక్చువల్ గా. అప్పుడు ఇట్ వాజ్ ఎవరు స్టాండప్ కామెడియన్ యాక్చువల్ గా. ఇట్ వాజ్ నాట్ డీజే, స్టాండప్ కామెడియన్. సో హీ వాస్ టెలింగ్ ఓకే కథ అంతా అయిపోయాక somewhere he felt that you know it has to have a Telangana dialect or accent, and he was totally zero in that. He is actually అసలు ఆయనకి విమల్ can't talk. ఒక పదం కూడా రాదు తెలంగాణ పదం. So he said that is where Siddu added so much of flavor to the story, and I want you to please elaborate on that. అంటే కథకి స్క్రీన్ ప్లే, రైటింగ్, డైలాగ్స్ ఇవన్నీ 3 డిఫరెంట్ పార్ట్స్ వాళ్ళు. అంటే ఆ మూడింటిని ఎలా మీరు చక్కగా దగ్గర తీసుకొచ్చి ఒక ఇంత అద్భుతమైన దాన్ని బయట తీసుకొచ్చారు? అదేనండి యాక్చువల్గా తెలంగాణలో మాట్లాడడం అనేది నేను, సో వెన్ ఐ గెట్ వెరీ హైపర్ ఆర్ వెన్ ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ ఐ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ తెలంగాణ. Okay. Or when I get very angry also I start speaking in Telangana. And your Telangana is a very different Telangana. Adi Hyderabadi mix, కొంచెం old city. Yeah, ikkade putti periganu kabatti probably I influence. Right. So when I get very hyper I start speaking in Telangana, and I get very hyper when I'm writing. లైక్ నేను రాస్తున్నప్పుడు నేను అలా నుంచుని అటు తిరుగుతూ ఆ డైలాగ్ నువ్వు 30 సార్లు చెప్పి అవతలోడికి పిచ్చొచ్చేస్తుంది అనమాట, ఎన్నిసార్లు చెప్తావు అదే డైలాగ్ నువ్వు అని చెప్పి. బట్ నేను ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఫైండ్ ఇఫ్ ఇట్ ఇస్ హిట్టింగ్ ద రైట్ బెల్ ఆర్ నో అని. అలా నేను మాట్లాడుతూ సడన్ గా ఒక రోజు కాదు వీటితో మనం తెలంగాణలోనే మాట్లాడిచ్చేద్దాం కదా, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ సో న్యాచురలీ టు మీ, మాట్లాడిచ్చేద్దాం కదా. అండ్ వాడు చాలా ఫాస్ట్ గా మాట్లాడతాడు వాడు, DJ Tillu వాడు. సో అలా ఒకటి యాడ్ అవుతూ వెళ్ళాయండి. దట్స్ బికాస్ అగైన్ వి డిడ్ంట్ కేర్, వి జస్ట్ థాట్ వి విల్ రైట్ సంథింగ్ దట్ వి. బట్ ఒకటి చెప్పండి సిద్ధు, చెప్పండి. కథ ఆల్రెడీ అంతా సీల్ చేసిన తర్వాత ఈ తెలంగాణ డైలాగ్స్ మీరు ఎట్లా దాన్ని అందులో? మేము అసలు సీల్ చేయలేదండి కథ, మేము అసలు సీల్ చేయలేదు. మేము ఏ రోజుకి కథ సీల్ చేయలేదు. మేము అది రాసుకుంటూనే వెళ్ళాం దాన్ని. ఎందుకంటే మాకు మళ్ళీ ఏమైంది, ఒక స్కెడ్యూల్ తీసాక ఫస్ట్ లాక్డౌన్, ఒక స్కెడ్యూల్ తీసాక ఇంకో సెకండ్ లాక్డౌన్, ఆ మధ్యలో ఆ టైం అంతా కూడా వస్తూనే ఉంది. సో వి నెవర్ రియలీ సీల్డ్ ద ఫిల్మ్. లైక్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఆల్ దట్ దేర్ వాజ్ ఒక అమ్మాయిని ఒకడు లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి ఇంట్లో హస్బెండ్ ని చంపేసి పెట్టుంటుంది అని. దెన్ వి చేంజ్ హస్బెండ్ వద్దు బాయ్ ఫ్రెండ్ చేద్దాం. అలా మెల్లిమెల్లిగా రాసుకుంటూ ఇట్ ఆల్ జస్ట్ వి కెప్ట్ రైటింగ్ అండ్ రైటింగ్ లైక్ వి నెవర్ స్టాప్. లైక్ ఐ బిలీవ్ దట్ యూ డోంట్ రియలీ స్టాప్ రైటింగ్ until you upload the copy to the cube. Like DTS లో కూడా మేము DJ Tillu లో ఒక డైలాగ్ యాడ్ చేసాం. So you never really stop writing. So it was never sealed. It was open. Like we didn't care to a point where we didn't think we really needed a full script to go shoot. Like I still don't have a full script to go shoot for Tillu Square. Even now? ఇప్పటికి లేదండి, రాస్తానే ఉన్నాను. నేను రాత్రి కూర్చొని రాసాను. Like up until morning 4 o'clock we were writing. So I don't know, it's probably just my way of working, or it's probably just how I work. Where
డజంట్ దట్ స్కేర్ యూ? అంటే ఓకే, ఇనీషియల్ డేస్లో ఆ ఫైర్, ఆ ఎంతు వల్ల మనం చేయగలము అన్న ఒక పిచ్చ మ్యాడ్నెస్, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ పోను పోను భయం స్టార్ట్ అవుతుంది. ఇట్లా మనం రేపటి సీన్ పెట్టుకొని ఇవాళ రాయటం ఏంటి అని. డోంట్ యూ గెట్ దట్ ఫియర్? అంటే యూ డూ లాక్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఉంటుంది. ఏం కొట్టుకున్నా దాని లోపలే, ఏం చేంజ్ చేసుకున్నా దాని లోపలే, ఏం యాడ్ చేసినా దాని లోపలే. ఇట్స్ ద సేమ్ ఎమోషన్ దట్ you're trying to convey, but in a different way probably. Like if you leave me with this script and if you come back to me after 6 months, show me the same script, I'll change 10 things again. It's never ending, and it is never ending. You will constantly want to change something. You will constantly want to add something or delete something. Hence I feel that you should never make a film. మనం సినిమా ఇక్కడి నుంచి తీయకూడదు, ఇక్కడి నుంచి తీయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి తీస్తే మనం అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని చూస్తాం, బట్ ఇంపర్ఫెక్ట్ థింగ్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, రైట్? సో హెన్స్ ద ఫిల్మ్ షుడ్ బి మేడ్ ఫ్రమ్ హియర్. వెరీ ట్రూ. యా, బట్ ఈ 5 సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది విచ్ ఐ అబ్జర్వ్డ్. ద హీరో ఇస్ వల్నరబుల్, హీరోయిన్స్ ఆర్ ఆల్ స్ట్రాంగ్. ఇది కూడా ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయిందేనా, లేకపోతే కాన్షియస్ ఎఫర్ట్ పెట్టారా మీరు? అంటే ఎల్బిడబ్ల్యూ నుంచి తీసుకుంటే యువర్ క్యారెక్టర్ ఇస్ వెరీ వల్నరబుల్. యువర్ లైక్ అంటే అయ్యో పాపం అనిపించేస్తుంది ఒక్కోసారి, అయ్యో ఇంత అమ్మాయి కూడా పిచ్చోడు అని అనిపిస్తుంది ఒక్కోసారి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఈవెన్ ఇన్ గుంటూరు టాకీస్, వేర్ ఎవర్ యూ సీ, డీజే టిల్లు వరకు కూడా యు ఆర్ అ వెరీ వల్నరబుల్ లీడ్ రోల్ క్యారెక్టర్. బట్ యువర్ lead role women are all strong. Very strong. Always very strong. Yeah. Can you explain about this? And firstly, I think somewhere subconsciously it's derived from the fact that I believe that women are emotionally stronger than men are. Okay. I think men are emotionally more vulnerable than women are. We are physically probably we are stronger, but emotionally I think women are stronger. Hence they say that behind the success of every man there is a woman అని అంటారు. And again, I don't really think అంత ఆలోచించకుండా, బట్ చూడండి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది, ప్రాబ్లీ ఎక్కడో ఉందేమో అది మీరు లైక్ ఐ జస్ట్ సెడ్. బట్ అగైన్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా మాట్లాడాలి, ఈ అబ్బాయి ఇలా మాట్లాడాలి అని అనుకుని మేము రాయమండి. ఆ సిచ్యువేషన్ లో ఇద్దరు బుర్రున్న మనుషులు అయితే ఎలా మాట్లాడతారు అన్నట్టుగానే రాస్తాం. Krishna and his Leela Guda is not a story about a man falling in love with 2 women. Krishna and his Leela is a story of a human being falling in love with the opposite gender, 2 opposite gender human beings. It could happen to a girl as well. So ఒక అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఒక అబ్బాయి క్యారెక్టర్ ఇలా ఉండాలి అని ఏం లేదండి. చాలా మంది అడిగారు ఎందుకు అమ్మాయి క్యారెక్టర్ ని విలన్ చేశారు అని అడిగారు. మేము అమ్మాయిలను విలన్ చేయలేదండి. ఈ సినిమాలో ఈ రోల్ చేస్తున్న ఈ అమ్మాయి విలన్ ఇప్పుడు సంవత్సరాల తరబడి మగాళ్ళని విలన్స్ గా చూపించాం కదా మరి. No one really questioned it. So this story, it is not a general thing, it's a specific thing, right? But all said and done, ఆ క్యారెక్టర్ విలన్ షేడ్ ఉన్నప్పటికీ కూడా that character is very like, she stands on her ground. Yeah, totally. And she's the mind and he's the heart. Exactly. Like actually రాధిక లాంటి వాళ్ళే ప్రాక్టికల్ వరల్డ్ బతకగలుగుతారండి, టిల్లు లాంటి వాళ్ళు బతకలేరు. So she is the one with the mind, she is the smarter one, he is the emotional one. Actually వీడు స్ప్రే అయిపోతా ఉంటాడు అనమాట, ఆ అమ్మాయి చాలా కరెక్ట్ గా ఉంటుంది యాక్చువల్లీ. బట్ మరి టిల్లు స్క్వేర్ ఎలా ఉండబోతోంది? టిల్లు స్క్వేర్ ఇస్ ఇట్ ఈ మ్యాడ్నెస్ ఇంకా డబుల్ ఇన్ఫినిటీయా ఏంది కథ? Definitely there is more chaos and there is a bigger problem. So first of all I'd like to clear this one thing out, that it's not part 2 and it's a sequel. అదే it's a sequel. అంటే ఇప్పుడు పుష్ప 2 part 2 అది. ఇప్పుడు మీరు KGF తీసుకుంటే part 1 and part 2 అది. బట్ టిల్లు part 2 కాదండి, టిల్లు ఇస్ అ సీక్వెల్. ఇప్పుడు ధూమ్ కి ధూమ్ 2 సీక్వెల్ అలాగా, అలా టిల్లు స్క్వేర్ F2 కి F3 అలా సీక్వెల్, అలా ఇట్స్ అ సీక్వెల్ అండి. సీక్వెలే, బట్ యువర్ క్యారెక్టర్ ఇస్ నాట్ DJ. అంటే హీస్ టిల్లు అండి, వాడు టిల్లు బట్ DJ కాదు. బట్ DJ అంటే అది విల్ వాచ్ ద ఫిల్మ్ as we go forward. I don't want you to reveal. Okay, done. So it's a sequel అండి, and this time there is a new girl, and this time there is a bigger problem. This time there is more stress that he will go through. Problem with a girl only, and that's his life కదండి. Okay. బట్ టిల్లు గాడి ప్రాబ్లం కూడా అదేనండి, వాళ్ళతో ఉండలేడు, వాళ్ళని వదలలేడు. ఎగ్జాక్ట్లీ. సో మరి ఈ టిల్లు గాడి ప్రాబ్లం, ఐ థింక్ టిల్లు గాడి ప్రాబ్లం యూనివర్సలీ ఎవ్రీ మ్యాన్స్ ప్రాబ్లం అండి. సో నైస్. బట్ విమల్ కృష్ణ ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు?
విమల్ని డైరెక్ట్ చేయమన్నారు, ఫోన్ ఇవ్వరా. నేను ఎంత చూసానంటే అసలు ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విమల్ వి డోంట్ రియలీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ దిస్ గ్రేట్ క్రియేటివ్ పీపుల్ ఫర్ us to have any creative differences. You calling him? Yeah, I'm calling please him. Call him and put him on speaker. Hello bro. ఎక్కడ ఉన్నావు? బ్రో ప్రియనా మాట్లాడొచ్చా 2 minutes? యా నేను ప్రేమ గారితో ఇంటర్వ్యూలో ఉన్నాను బ్రో. ఓ సూపర్. కాదు ఏంట్రా నీకు నాకు ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏంటి నీకు నాకు ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్? అసలు ఒక సినిమా మీద పని మొదలెట్టిన వాళ్ళకి వస్తాయి కదా క్రియేటివ్ డిఫరెన్సెస్. ఆ సినిమా మనం చేయకూడదు అనుకున్న తర్వాత ఏంటి మన క్రియేటివ్ డిఫరెన్సెస్? నాకు ఇనిషియల్ గా అర్థం కాలే. ఇట్లా ఫోన్ వస్తే సడన్ గా మీకు సిద్ధుకి ఏమైందని అడిగితే మా ఇద్దరికి ఏమైంది అసలు నాకు అర్థం కాలేదు ఒక నిమిషం. బట్ అంటే ఫన్నీగా అనిపించింది నాకు ఈ అదే. ఇన్ఫాక్ట్ నేను లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా వీవర్ లైక్ నేను విమల్ ఫోటో తీసుకుని పెడదాం అనుకున్నాం, ఇలా చేయి పట్టుకుని 2 people with creative differences అని ఫోటో తీసి పెడదాం అనుకున్నాం టిల్లు 1 year కి కలిసినప్పుడు. సో బ్రో ఐ థింక్ యూ అండ్ ఐ నీడ్ టు క్లియర్ దిస్ అవుట్ ఫర్ వన్స్ అండ్ ఆల్ దట్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ అండి. విమల్ he cleared to me. ఓ మీకు చెప్పాడు ఆల్రెడీ? నాకు క్లియర్ చేసేసాడు. ఓకే ఏం చెప్పాడో నేను ఇప్పుడు నీకు చెప్తాను. ఓకే నౌ యూ నీడ్ టు క్లియర్. ఓకే డన్. ఓకే దట్స్ హౌ ఇట్ ఇస్. నాకు తెలిసి మనం సినిమా అనౌన్స్ చేయాలేమో. చేస్తే అప్పుడు ఇవన్నీ రెస్ట్ అవుతాయేమో రూమర్స్ అన్ని. బాయ్ విమల్, టేక్ కేర్. బాయ్ విమల్, బాయ్. సో నేను విమల్ని ఇదే క్వశ్చన్ అడిగా. సో విమల్ ఏం చెప్పాడంటే సిద్ధు ఈజ్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్. నేను సిద్ధు కాంబినేషన్లో మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమా వస్తే ఇట్ షుడ్ నాట్ బీ ద సేమ్. వాళ్ళు నన్ను అడిగారు, నన్నే రాయమన్నారు, చేయమన్నారు, నన్నే డైరెక్ట్ చేయమన్నారు. బట్ ఐ టోల్డ్ దెమ్ దట్ దిస్ ఈజ్ మై కన్సర్న్. ఇఫ్ నేను మళ్ళీ సిద్ధుతో సినిమా చేస్తే ఇట్ షుడ్ బి అ డిఫరెంట్ జానర్, ఇట్ షుడ్ బి అ డిఫరెంట్ థింగ్, ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ది వరల్డ్. బికాస్ మా ఇద్దరి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తారు. ఇఫ్ ఐ రిపీట్ ఇట్ అగైన్ somehow I don't like it అన్నారు. Right. So now you tell me what is same అండి. this is exactly what happened. దట్ టిల్లు సీక్వెల్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు మేము విమల్ ఆబ్వియస్లీ ఈజ్ ద రైట్ చాయిస్ అండ్ ది ఎథికలీ ఆబ్వియస్ చాయిస్, రైట్? సో విమల్ని పిలిచి నేను మాట్లాడాను, బ్రో ఇలా అనుకుంటున్నారు, సితారా వాళ్ళందరూ మాట్లాడారు, చేద్దాం అంటున్నారు, సీక్వెల్ చేద్దాం, బజ్ ఉంటుంది, సరే బాగుంటుంది, నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను అంటే మనోడు అదేంటి అంటే మళ్ళీ సేమ్ క్యారెక్టరా అది ఇది అన్నాడు. నేను అంతే కదా మరి టిల్లు అంటే అలాగే ఉంటుంది కదా అంటే అప్పుడు మనోడు అన్నాడు, లేదు బ్రో మనం వేరే ఏదైనా కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేద్దాం, వేరే ఏదైనా కొత్త వరల్డ్లో డ్వెల్ అవుదాం అంటే ఆబ్వియస్లీ రెస్పెక్ట్ హిజ్ క్రియేటివ్ చాయిస్, రైట్? సో ఐ సెడ్ ఓకే కూల్, ఆబ్వియస్లీ లైక్ షూర్ మ్యాన్, ఐల్ డూ దిస్ అండ్ విల్ క్యాచ్ అప్ ఆన్ ద నెక్స్ట్ వన్ అని. And that's when I was parallelly talking to Malik for something else, some other project, and that's when I spoke to Malik and we started making this film. Cut cheste Vimalni తీసేసాడు, అదేదో చేసేసాడు అని ఏదో న్యూస్ వచ్చింది, నాకు అర్థం కాలేదు. అరే బాబా ఏంట్రా ఏదో న్యూస్లో వస్తున్నాయి అది ఇది అంటే, బ్రో నాకు అర్థం కావట్లేదు చూస్తున్నా నేను అన్నాడు. సో ఐ వాజ్ లైక్ ఇంకా అగైన్ there might be some 20 versions of the truth that are being told outside, but I really can't concern myself with those things because I know the reality. ఇప్పుడు నిజమేంటో తెలిసినోడికి మీరు ఎన్న అబద్ధాలు చెప్పినా వాడికి ఫరక్ పడదు కదా. బట్ ఎప్పుడు ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వవా మీకు? అవుతాయండి, ఇష్యూ చేయటము, కాంట్రవర్సీ చేయటము. సో దీస్ థింగ్స్ యు నో హౌ డు యు హ్యాండిల్ దెమ్? అంటే అదే ఇప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూర్ టాకింగ్ అబౌట్ దట్ హ్యాపెన్ రీసెంట్లీ వేర్ టిల్లు స్క్వేర్ కి యాక్ట్రెసెస్ కాన్స్టెంట్ చేంజ్ అవుతున్నారు. సిద్ధు విమల్ని తీసేశాడు, నేహాన్ తీసేశాడు, అదేదో చేసేసాడు, శ్రీచున్ తీసేశాడు, ఏదేదో రాశారు అంతా. అంటే దిస్ వన్ ఆన్సర్ అండి దట్ వెన్ ద ఫస్ట్ యాక్ట్రెస్ వీ అప్రోచ్డ్ ఫర్ టిల్లు స్క్వేర్ వాజ్ అనుపమ. వెన్ వి రిలీజ్ ద టీజర్, మేము సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆ టీజర్లో మేము రాసిన పేరు అనుపమ. ఇప్పుడు మేము షూటింగ్ చేస్తున్న యాక్ట్రెస్ పేరు అనుపమ. దట్స్ ఆల్ దర్ ఇస్ టు నో. ఇప్పుడు మీరు నేను ఒక ఇంటర్వ్యూ చేయాలనుకుని మనం ఎన్ని మంత్స్ నుంచి మాట్లాడుతున్నాం? 6 months ఆల్మోస్ట్, మోర్ దెన్ దట్ రైట్? బట్ ఫైనలీ స్ట్రాటజిక్గా మీరు ఒకసారి అవైలబుల్గా ఉంటారు, నేను ఒకసారి అవైలబుల్గా ఉంటాను, మీరు ఆల్రెడీ బిజీగా ఉంటారు. ఇవాళ కూడా మనకు తెలుసు దట్ యూ లిటరలీ హ్యాడ్ టు పుష్ అనదర్ ఇంటర్వ్యూ టు అకామిడేట్ మై టైమ్, విచ్ ఇస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. బట్ ఒక సినిమా తీసేది ఇట్స్ అ వెరీ స్ట్రేంజ్ ప్రాసెస్ అండి. 30 విషయాలు మారుతూ ఉంటాయి మధ్యలో. బికాజ్ ఈ ప్రాజెక్ట్కి బజ్ ఉంది, ఈ సినిమాకి బయట మార్కెట్లో కొంచెం ఇప్పుడు రైట్ నో కొంచెం హీట్ ఉంది కాబట్టి ఈ సినిమాకి మేము ఏ మీటింగ్ తీసుకున్నా ఆ మీటింగ్ ఒక న్యూస్ అయిపోయి రాసేసి
ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట, ఈ అమ్మాయి వెళ్ళిపోయిందంట, సిద్ధుకి అనుపమకి ఆర్గ్యుమెంట్ అయ్యి అనుపమ సెట్స్ నుంచి వెళ్ళిపోయిందంట, కోపం వచ్చి వెళ్ళిపోయిందంట. అంటే నేను చదివి నేను నవ్వుకుని నేను యాక్చువల్లీ ఒక ట్వీట్ పెడదాం అనుకున్నాను. దట్ ఫ్లాష్ న్యూస్, Siddhu Jonnalagadda has exited the sets of DJ Tillu because of an argument he had with himself అని. అంటే అలా ఇంకా రాస్తూ వెళ్తుంటే I didn't really know, but after a point, like I said, maximum potential can only be achieved if you don't care. నిజంగా అసలు మిగతా ఇద్దరు పేర్లు రాలేదు అసలు కన్సిడరేషన్ లో కూడా. ఇప్పుడు అనుపమ వచ్చింది, అనుపమకి డేట్స్ ఇష్యూస్ వచ్చాయి, తర్వాత డేట్స్ ఇష్యూస్ ఎలా సార్ట్ అనుకుంటున్నప్పుడు ప్యారలల్ గా ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు పెట్టుకుందాం, వాళ్ళని పెట్టుకుందామా, వీళ్ళని పెట్టుకుందామా సరిపోతున్నట్టే. లేదండి మనకు అనుపమనే కరెక్ట్, ఈ రోల్ కి అమ్మాయి కరెక్ట్ అని మేము పక్క నుంచి ఇంకొక టీమ్ లో నుంచి ఎవరో ఏదో అంటారు. ఇలా చాలా డిస్కషన్ జరుగుతుందండి ఒక రూమ్ లో కూర్చున్నప్పుడు. డిస్కషన్ లో వచ్చిన ప్రతి పేరు మేము కన్సిడర్ చేసేసినట్టో లేకపోతే తీసేస్తున్నారు, తీసేశారు అంటే తీసేయడానికి వాళ్ళందరూ దే ఆర్ ప్రాపర్ యాక్ట్రెసెస్ హూ హావ్ డన్ ఫిల్మ్స్. సో దట్స్ హైలీ డిస్రెస్పెక్ట్ఫుల్ టు దెమ్ వెన్ యూ సీ ఇట్ దట్ వే. ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ వెరీ పెక్యులియర్ ప్రాసెస్. అండ్ ఒక సినిమాకి ఒకళ్ళు సూట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక యాక్టర్ కానివ్వండి, యాక్ట్రెస్ కానివ్వండి, మేము ప్రాపర్గా సినిమా తీసి మనకి ప్రాపర్గా యాక్ట్రెస్ని మనం కాస్ట్ చేయాలి అనే ప్రాసెస్లో ఉంటే ఇవన్నీ వస్తుంటే పక్కన ఇంకా చూసి ఒక పాయింట్ తర్వాత నేను కూడా ఐ డెంట్ రియలీ కేర్. అదే అన్నాను కదా, నిజం తెలిసినోడికి మీరు ఎన్న అబద్ధాలు చెప్పినా వాడికి ఇట్ వోంట్ రియలీ మ్యాటర్. కరెక్ట్. బట్ ఈ ఇవాల్వ్మెంట్, ఈ థాట్ ప్రాసెస్ అన్నది ఐ థింక్ వెరీ రీసెంట్లీ ఇట్ స్టార్టెడ్ ఫర్ యూ. ఎందుకంటే నేను గతంలో అబ్జర్వ్ చేశాను, వెన్ సమ్వన్ వాజ్ థ్రోయింగ్ సంథింగ్ ఎట్ యూ కాట్ ఇట్ అండ్ యూ రియాక్టెడ్. అంటే యూ సెడ్ నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ అని చెప్పారు. బట్ ఈ మధ్యకాలంలో కొంచెం మెలో డౌన్ అయినట్టున్నారు కాస్త. అంటే ఏది అవసరం అది మాట్లాడితే చాలు కదండి. ఎక్కువ తక్కువ మాట్లాడంటే ఐఎమ్ జనరలీ నాట్ సమ్వన్ హూ విల్ యాక్చువల్లీ టెల్ యూ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ థింకింగ్, బికాజ్ ఇట్స్ దీస్ ఆర్ మై థాట్స్. లైక్ యూ డోంట్ నీడ్ టు నో మై థాట్స్, లైక్ వాట్ ఐ చూస్ టు వాయిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు నో. సో అంటే అగైన్ see, the only time I will respond is when there is a question that's really asked. లైక్ నన్ను ఒక క్వశ్చన్ అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఇలా అయ్యిందంట, ఇలా అవుతోందంట అంటే అవన్నీ స్పెక్యులేషన్స్ కదా. స్పెక్యులేషన్స్ నేను ఎలా ఆన్సర్ ఇస్తాను, రైట్? సో ఇవాళ మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాను. లేకపోతే సినిమా ఎండ్ అయ్యే టైంకి కూడా ఐ వుడెంట్ హావ్ రియలీ ఎక్స్ప్లెయిన్డ్ ఎనీ ఆఫ్ దిస్. లైక్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్, థింగ్స్ ఆర్ ప్రిటీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. మేము అప్రోచ్ అయిన ఫస్ట్ యాక్ట్రెస్ అనుపమ, మేము అనౌన్స్ చేసిన పేరు అనుపమ, మేము షూటింగ్ చేస్తున్న అమ్మాయి పేరు అనుపమ. అది ఇంకా ఇక్కడే ఉంది కదా ఆన్సర్. అమ్మాయి వాకౌట్ చేసింది అన్నారు, మరి ఎలా షూటింగ్ చేస్తున్నాం అమ్మాయి వాకౌట్ చేస్తే? సో అక్కడే ఉంది కదా ఆన్సర్. సో వెన్ థింగ్స్ ఆర్ ప్రిటీ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, దేర్ ఇస్ నథింగ్ రియల్లీ టు దానికి ఇవ్వక్కర్లేదు ఆన్సర్ అని మీరు అనుకున్నారు. బట్ కొన్ని సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ ఉండవు, కొన్ని జస్ట్ ఇన్ ద ఎయిర్ ఉంటాయి. అలాంటి వాటికి కూడా కొంచెం డిప్లొమాటిక్ గా, కొంచెం జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ అవసరం కాకపోతే అక్కడ జస్ట్ జిప్ అని అనుకుంటున్నారా ఏంటి? జనరల్ గానేనండి అది. దట్ ఈస్ జనరలీ ద వే ఐ కండక్ట్ మై సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్, ఎక్సెప్ట్ ఫర్ my mother, except for my father and my very two close friends. See, again, there is nothing called friends andi. If they're actually that close to you, they're family. So వాళ్ళ దగ్గర తప్ప నేను ఎక్కడ జనరల్ గా నేను I don't really say anything about anything, because if you ask me my opinion about something, I'll tell you. నన్ను అడిగితే చెప్తాను. నేనే నా అంతటి నేను వెళ్ళిపోయి ఉచిత సలహాలు ఇచ్చినట్టు నాకేమనిపిస్తుందో అవతలోళ్ళకి ఎందుకు? ఇప్పుడు I think people always have a solution when the problem is not theirs. పక్కనోడి ప్రాబ్లం కి అందరి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. మన ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం మనకు వస్తే మనకు అదే విషయం అలా చేయాలని సంగతి మనకు తెలియదు. సో ఇట్స్ నాట్ డిప్లొమసీ అండి. ఐ థింక్ ఇట్స్ జస్ట్ యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ గివ్ యువర్ ఒపీనియన్ అవుట్ టు ఎవ్రీథింగ్. యు నో, ఓన్లీ ఇఫ్ పీపుల్ ఆస్క్ యూ, దెన్ ఇఫ్ యూ థింక్ యూ వాంట్ టు ఆన్సర్, యూ షుడ్. బిగినింగ్ లో నా సినిమాలు రిలీజ్ అయ్యి హిట్లు అయినా కూడా ఎందుకో నాకు గుర్తింపు అంటే నాకు అంత రికగ్నిషన్, నేను ఐ వాజ్ నాట్ హర్డ్, సీన్, ఎనీవేర్. ఐ రియలైజ్ దట్ ఐ షుడ్ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. అంటే నా లైఫ్ని నేనే డ్రైవ్ చేసుకోవాలి, నేనే దానికి డ్రైవర్ అవ్వాలి, నేనే ముందుకు తీసుకెళ్ళాలి. నోబడి విల్ డూ ఫర్ మీ, ఇట్ ఈస్ మీ హూ హ్యాస్ టు టేక్ మై జర్నీ ఫార్వర్డ్ అండ్ ఐ షుడ్ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అని అన్న. దట్ ఈస్ వాట్ యూ సెడ్. నెట్వర్కింగ్, టాకింగ్ టు పీపుల్, ఎవరు పిలిచినా ఏదన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లకో లేకపోతే సమ్ స్టేజ్ ప్రోగ్రామ్స్ కో ఫ్రెండ్లీగా యు ఆర్ దేర్.
ఐఎమ్ అ మ్యాన్ విత్ నో ప్లాన్ అండి. నాకు యాక్చువల్గా నాకు ప్లాన్ ఉండదు. మీరు విమల్ని కూడా అడిగితే ఇదే ఆన్సర్ ఇస్తాడు. మేము డీజే టిల్లు సినిమా తీసినప్పుడు కూడా ఎవరైనా వాళ్ళు ఏం తీస్తున్నాం మన లొకేషన్కి వెళ్ళారంటే తెలుస్తుంది, వెళ్దాం చూద్దాం, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అనేవాళ్ళం మేము. సో ఐఎమ్ సమ్వన్ విత్ నో ప్లాన్. అండ్ ఇఫ్ ఐ ఫీల్ దట్ ఇఫ్ సమ్వన్ ఇస్ ఇన్వైటింగ్ మీ సమ్వేర్, ఇఫ్ సమ్వన్స్ కాలింగ్ మీ సమ్వేర్, అండ్ ఇఫ్ ఐ ఫీల్ దట్ మీ గోయింగ్ దేర్ విల్ add at least 2% to their whole publicity propaganda leg key, then I'd absolutely love to do it, because I believe I was there one day. I believe I needed people to come and support me and help me, and when you're in a state where you can actually do something and it's nothing, it's absolutely nothing, just support, just 1 hour of your time probably, which means a lot to the other person, then why not go and do it? Because I mean, if I think two helping hands are bigger than two praying hands andi. DJ Tillu is a success. మిమ్మల్ని ఎవరు ప్రేమగా, ఎవరు మీరు కావాలంటే మీ ప్రెజెన్స్ అక్కడ వాల్యూ యాడ్ చేస్తుంది అని అనుకున్న వాళ్ళు ఎవరు పిలిచినా you're going, you're there, right, as a support system. I think that's really, thank you, it's a really good thing that you're doing. అంటే చాలా నాకు ఫ్రీ అడ్వైజర్స్ కూడా చాలా మంది ఇస్తూ ఉంటారు అండి, బేసిక్ గా దట్ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవద్దు, ఏది పడితే ఆ ఈవెంట్ కి వెళ్ళిపోవద్దు అని. See, events are different. I don't go for events, I go for the people, right? And I don't play the odds, I play ఈ మధ్య మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ ఉంటే వాళ్ళు దే వాంట్ సిద్ధు టు డూ ఇంటర్వ్యూస్, లైక్ విరాట పర్వం అండ్ మహేంద్ర అన్నది మన అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా. అంటే ఐ థింక్ probably the reason I do that and I'm okay doing that is because, again, like I said, I don't care and I don't believe that I'm in a race, Andy. There is no race. Actually, there is no rat race. We are all running in our own race course. The only person you're racing is yourself. The reason you are here, and see, if you're here and if you're successful, the reason behind that is the fact that you're unique. Okay? And if you're unique, there is only one of you, there's no one else like you, and if there is no one else like you, then who are you racing? Very true. Right? So there's no race. So the minute there is no race, I'm happy for everyone. లైక్ ఇప్పుడు దసరా హిట్ అయితే ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అరే 100 కోట్లు చేసిందంట మామ, 1 వీక్ లో 100 కోట్లు చేసిండ, అది మామ సినిమా, ఆడు ఓడు మామ కొత్తోడు. లైక్ దిస్ ఇస్ ద ట్రిప్ ఐ యామ్ ఆన్. నాకు ఏదన్నా సినిమా నచ్చకపోతే అంతే ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు అంతే ఇదిగా చెప్తారు, ఏంది సెటరా సినిమా నాకు అసలు నచ్చలేదని. No, it's good, yeah. You went all the way to Sircilla. రాజన్న దిల్ రాజు గారు పిలిచినారు, అండ్ వేణు అండ్ ప్రియదర్శి గారు అండ్ కేటీఆర్ గారి కాన్స్టిట్యుయెన్సీ అది. సో ఐ ఫీల్ లైక్ Now we should talk about బాలకృష్ణ గారు. ఏంటి మీ సడన్ లవ్, ఫ్రెండ్షిప్, కేర్, అసలు ఫోకస్ బాలయ్య గారికి ఇప్పుడు అసలు ఆయనకి విపరీతంగా ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరు విశ్వక్సేన్, ఇంకొక సిద్ధు జొన్నలగడ్డ. ఐ థింక్ అది అన్స్టాపబుల్ షో దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ మేము ఒక 5 hours ఇంటర్వ్యూ చేస్తే, జనరల్ ఆ రోజు మేము చేస్తే 5 to 6 hours ఇంటర్వ్యూ చేస్తారు, షో చేస్తే, టాక్ షో. ఐ థింక్ మేము ఒక బ్రేక్ తీసుకున్నామేమో, అంతేనేమో. ఇది 1 hour ఎపిసోడ్ కండి. అంత బాండింగ్ జరిగిపోయింది, అంత కాన్వర్జేషన్ జరిగిపోయింది. అండ్ హీఈస్ ఆల్సో లైక్ such a magnanimous personality. Like నేను ఎప్పుడు అంటుంటాను అనమాట, నేను యాక్చువల్లీ ఆ రోజు I had the opportunity of meeting Balakrishna Garu's family also, and they were there. And I was telling one of their family members like this is the first time I'm interacting with him, and it doesn't feel like I'm interacting with a human being, it feels like I'm interacting with a superhuman. Because I think he's almost like a god, and I don't know what people say outside, but his aura is real, his presence is pretty magnanimous, and his heart is too big. Like aina okasari, if he thinks you're like his person, then I think he'll go to any lengths for you. So our show chesinapude bonding start ayindi, and I'm very grateful that anta fine human being andi, oka finesse unna human being, like heart vision koste chala finesse unna ఆయనకి. ఆయనతో నిజంగా సిద్ధు మీరు చెప్తుంటే I also experienced all this అన్నమాట. బాలయ్య గారితో నేను చేసిన ఒక 2-3 ఇంటర్వ్యూలు, ఆ ఇంటర్వ్యూస్ తర్వాత ఆయన నాతో ఉన్న ఆ ఎఫెక్షన్, ఆ కైండ్ ఆఫ్ అసోసియేషన్, కల్మషం లేదు మనిషికి. అసలు చైల్డ్ లైక్ మెంటాలిటీ. టోటలీ హీస్ లైక్ అ బేబీ. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి నా అని అనుకున్నాడంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అది. టోటలీ మన దాస్ కి ధమ్కీకి వచ్చేసారు, ఆయన వీరసింహారెడ్డికి మీరు వెళ్ళారు.
నాకు అర్థం కాలేదు ఫస్ట్ బాలీబాబు గారి ఫంక్షన్ కి నేను వెళ్ళడం ఏంటి అంటే మనమంతా బ్రోస్ అన్నారు ఆయన. లైక్ ఓకే సార్ అని. అవును, మీరు స్టేజ్ కి కూడా ఇద్దరు బ్రహ్మాండంగా మాట్లాడారు. అంటే ఎవ్రీథింగ్ దట్ ఐ సెడ్ దట్ డే వాజ్ సంథింగ్ దట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ మై హార్ట్ అండి. అండ్ ఐ జనరలీ స్పీక్ థింగ్స్ ఫ్రమ్ మై హార్ట్ ఓన్లీ. లైక్ యాక్చువల్లీ టిల్లులో ఒక జోక్ కూడా రాసాం అనమాట. నేను ఎంత ఓపెన్ గా మాట్లాడతానంటే, నేను ఒకవేళ క్రిస్టియన్ అయి ఉంటే నా పేరు ఫ్రాంక్ అని. సో ఓపెన్ గా మాట్లాడతాను. ఎవ్రీథింగ్ ఐ సెడ్ దట్ డే వాజ్ సంథింగ్ దట్ ఐ రియలీ ఫెల్ట్. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ crazily fine human beings that I have met is Krishna garu andi. Beautiful person. ఇప్పుడు నాతో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు సాధారణమైన తెలుగు మాట్లాడుతున్నారు. అవును. బట్ మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తే మాత్రం మీరు మీ టిల్లు తెలంగాణ వచ్చేస్తుంది మధ్యలో. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయమని అడగరండి, వాళ్ళు టిల్లుని ఇంటర్వ్యూ చేయమని అడుగుతారు. టిల్లు షుడ్ కమ్ అండ్ టిల్లు షుడ్ డూ ద ఇంటర్వ్యూ అని అడుగుతారు. మీరు టిల్లు స్టైల్లో ఇదవుతున్నారు, మీరు టిల్లు స్టైల్. నేను ఎక్కడికైనా వెళ్ళి యాక్చువల్ గా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. సార్ టిల్లులో మాట్లాడండి సార్ అంటారు. అంటే అలా ఎలా మాట్లాడాలి, అది సినిమా కదా అది. సో అది ఆ ఇంటర్వ్యూస్ ఎందుకు అలా ఉంటాయి అంటే డీజే టిల్లుస్ ఇంటర్వ్యూయింగ్ దెమ్. దట్స్ అమేజింగ్, దట్స్ రియల్లీ. అదే అంటే కానీ ఎట్లా ఆ స్విచ్ ఆఫ్ భలే చేసేస్తారు, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్. ఆ భాష అంటే ఇట్స్ నాట్ టూ డిఫరెంట్ పీపుల్ అండి. ఇట్స్ ఐ యామ్ టిల్లు, టిల్లు ఇస్ మీ. మీరు అట్లా మాట్లాడుతుంటారా నార్మల్? యా అయ్యో, మీరు యు షుడ్ సీ మీ ఇన్ బిట్వీన్ మై పీపుల్ అండ్ లైక్ ఇన్ క్లోజ్డ్. నన్ను ఇంట్లో చూస్తే మీరు you'll be pretty surprised. I saw one of your Instagram posts where ఎక్కడో ఏదో some I should really shut up on Instagram, shouldn't I? No, you shouldn't, because you are entertaining, engaging. మీరు ఎక్కడో ఒక మంచు ప్రాంతంలో నుంచి మాట్లాడుతున్నారు. I have a suggestion for you. కొన్ని రోజులు అన్ని వదిలేసి వచ్చి మంచులలో స్నోలలో రిలాక్స్ కండి కొన్ని రోజులు. ఉన్నది ఒకటే లైఫ్, మళ్ళీ దాంట్లో పక్కనోడు ఏమనుకుంటాడు అనే టెన్షన్ అనేటోడు అనుకుంటూనే ఉంటాడు. నువ్వైతే రా ఫస్ట్ వచ్చి ఇక్కడ రిలాక్స్ గా. అంటే దానికి కింద కూడా వేసుకున్నారు, డబ్బులు ఇవన్నా వెళ్తాం, అన్ని పైసలు ఇస్తే వెళ్తాం, అది వేసుకున్నారు కింద. మొన్న మధ్య బ్రహ్మాజీ గారు ఒక మాట అన్నారు, విజయ్ దేవరకొండని నవీన్ పోలిశెట్టిని ఇద్దరిని కలిపి ఒక గ్రైండర్ లో వేసి మిక్స్ చేసి అంటే వేరే లెవెల్లో మిక్స్ చేస్తే వచ్చే పదార్థమే సిద్ధు జొన్నలగడ్డ అని. ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ అండి బ్రహ్మాజీ గారు. ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ అండ్ ఈజ్ ఆల్వేస్ సేయింగ్ వెరీ నైస్ అండ్ కైండ్ థింగ్స్ అబౌట్ మీ. అండ్ యునో సెట్ లో కలిసి పనిచేసినప్పుడు కానీ, బయట కలిసినప్పుడు కూడా, మొన్న ఒక బర్త్డే పార్టీలో ఎక్కడో కలిసినప్పుడు కూడా, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైసెస్ట్ అండ్ కైండెస్ట్ పీపుల్ అనమాట. లైక్ హీ హస్ సో మచ్ టు గివ్ అండ్ సో మచ్ లవ్ టు షేర్, హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ as well. బట్ హౌ డు యూ ఫీల్ సిద్ధు వెన్ మీ కాంటెంపరీస్లో కొంతమందితో మిమ్మల్ని పోల్చటం, మీరు వాళ్ళని కలిపి మాట్లాడటము, అంటే డూ యూ రియలీ టేక్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే, పాజిటివ్ వే? Absolutely అండి, there is a good side to everything. It like anything that's said to you, it only depends on what you focus on, right? ఇప్పుడు నాకు మీరు ఏదైనా చెప్తే, నేను అది ఇప్పుడు నాలో ఒక ఫ్లా ఉందని మీరు నాకు చెప్పారు అనుకోండి, ఈవిడ నన్ను తప్పంటుంది అనుకోనా, లేకపోతే ఈవిడ చెప్పే ఫ్లా కరెక్టా కదా చూసి కరెక్ట్ చేసుకోవాలి లేదా అని చూస్తాను అనే దాన్ని బట్టే ఉంటుంది. మనం కాయిన్ ఏ సైడ్ చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇఫ్ యూ కంపేర్ మీ విత్ అన్ యాక్టర్ హూస్ pretty successful, then I'm like, okay, that's a good thing. It's a good thing that they're comparing you with someone who's successful. Right. If you're comparing me with someone who's not successful, then I'm like, okay, then what is it that the both of us are doing wrong? You know, I need to figure that out, and I need to find out the solution and move on. So యాక్చువల్లీ ఒక పాయింట్ కొంచెం థిక్ స్కిన్ వచ్చేసింది ప్రేమ గారు. నాకు ఇంకా పెద్దగా ఎవరైనా ఏదైనా అన్నా కూడా నేను కానీ పని ఉన్న వాళ్ళు మాట్లాడండి, పని లేని మాట్లాడొద్దా కానీ అనే. ఇప్పుడు రైటరు, యాక్టరు అయిపోయింది, సింగరు, ఎడిటర్ ఏంటి సినిమాలు ఎడిటింగ్ కూడా చేసేస్తారా మీరు? అంటే ఇంకెవరిని పని చేసుకొనివ్వరా? అయ్యో అలా కాదు ప్రేమ గారు. అది మొదలైనప్పుడు ఎలా మొదలైందంటే కృష్ణ లీలాతో మొదలైంది. మేము సురేష్ ప్రొడక్షన్స్ లో మేము లాస్ట్ బెంచర్స్ అనమాట. నేను రవికాంత్ గారు మేము లాస్ట్ బెంచర్స్. వీళ్ళు ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు, సరిగ్గా చేయరు. ఎందుకంటే మా ప్రాసెస్ కూడా చాలా పెక్యులర్ గానే వి ఆర్ వర్కింగ్ విత్ సమ్వన్ లైక్ సురేష్ బాబు గారు, సో ఎక్స్పీరియన్స్డ్. అండ్ లైక్ టుడే ఐ సే దట్ ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ సురేష్ బాబు గారు. మీరు యాక్చువల్లీ ఆయనతో కాన్వర్సేషన్ చేస్తే ఆయన బ్యూటిఫుల్ విషయాలు చెప్తారు. ఆయన ఒక థియేటర్ ఎనర్జీ గురించి సురేష్ బాబు గారికి ఉన్నంత అండర్స్టాండింగ్ ఇంకెవరికి లేదు. ఆయన చాలా క్లియర్ గా చెప్పేస్తారు అనమాట, ఈ సీన్ ఉంటుంది, ఈ సీన్ ఉండదు, మీది నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది సినిమా, నెట్ఫ్లిక్స్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మీ ఫిల్మ్ అని చెప్పి ఆయన పాండమిక్ కంటే ముందు చెప్పారు ఈ మాట. స్టార్ బక్స్ బంజారా హిల్స్ కాఫీ షాప్ లో నన్ను రవికాంత్ కూర్చోబెట్టి, సీ దిస్ ఇస్ అ నెట్ఫ్లిక్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని చెప్పి ఆయన అన్నారు. అది చూడండి, కరోనా వల్ల వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలియదు, తిరిగి అక్కడికి వెళ్ళింది అది. సో జడ్జ్మెంట్ ఇస్ ఆన్ పాయింట్. ప్రాపర్ ఫిల్మ్ స్కూల్ అండి సురేష్ బాబు గారి దగ్గర నేర్చుకుంది.
ప్రాపర్ ఫిల్మ్ స్కూల్. అండ్ ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కృష్ణ లీలా ఉంది. ఇప్పుడు మేము అది చెప్పాను కదా, మేమందరం బ్యాక్ బెంచర్, తరుణ్ భాస్కర్ వీళ్ళందరూ ఫ్రంట్ బెంచర్స్ అనమాట అక్కడ. ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది, మా సినిమా ఒకేసారి తీస్తున్నారు, సో వాళ్ళు ఫ్రంట్ బెంచర్స్ అనమాట. వాళ్ళు బాగా చదువుకున్న పిల్లలు అనమాట. వాళ్ళు ప్రాపర్ గా స్కెడ్యూల్ వేసుకుని గోవాకి వెళ్ళి అనుకున్న దాంట్లో అనుకున్న సినిమా మేము అలా సంవత్సరాల తరబడి తీస్తానే పోయాం మా సినిమా. సో మేము బ్యాక్ బెంచర్స్ అనమాట. సో మాకు ఇష్టం వచ్చినప్పుడు రాసేవాళ్ళం, మాకు ఇష్టం వచ్చినప్పుడు తీసేవాళ్ళం, మాకు ఇష్టం వచ్చినప్పుడు ఎడిట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు ఎడిట్ చేయాలనిపిస్తే ఎవడొస్తాడు, ఎవడు రాడు. దానికి తోడు రవికాంత్ గారికి ఎడిటింగ్ వచ్చు, ఆడికి ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వచ్చు. మీరు రవిని అన్నాను, నన్ను కాదు. వాడికి సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వచ్చు రవికాంత్ కి. ఇంకేముంది, ఇంకెవరితో పని ఉంది, వాడు కూర్చుంటాడు, నేను వెనకాల సోఫాలో కూర్చుని అది తీసేయి, అది పెట్టేయి, దీంట్లో నా యాక్టింగ్ ఎందుకు ఇంత బ్యాడ్ గా ఉంది, అసలు వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, వాడు తీసేయి పెట్టేసి అని అలా చేస్తూ చేస్తూ మా ఇంత కాదు సినిమా చేసుకున్నాను. టిల్లు ఆబ్వియస్లీ నేను ఎడిట్ చేయలేదు, నేను ఓన్లీ పర్స్పెక్టివ్ అది మాట్లాడాను. టిల్లు ఎడిటింగ్ మేజర్లీ నవీన్ నూలి గారు, అండ్ అందరికంటే మేజర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండి. ఆయన ఒక చాలా కంటెంపరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కి ఒక కమర్షియల్ స్ట్రక్చర్ ఇచ్చారు ఆయన. యూనో టిల్లు చాలా పెద్ద హీరో అవడానికి కారణం, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇస్ త్రివిక్రమ్ గారు. అండ్ హీఈస్ ఆల్సో వాట్ అ మ్యాన్, వాట్ అన్ ఎన్సైక్లోపీడియా. చాలా మంది అడుగుతారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కలిసి పనిచేయడం ఎలా ఉంది ఆయనతో అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కలిసి పని చేయట్లేదమ్మా, నేను ఆయన గైడెన్స్ లో నేను సినిమా తీసుకుంటున్నాను. కొంతమంది ఇది కూడా అన్నారు, మొత్తం త్రివిక్రమ్ గారే రాశారని కూడా. అదేనండి, ఇంకా దే ఆల్ కమ్ అవుట్ బికాస్ పీపుల్ సే ఆల్ దీస్ థింగ్స్ కదా, ఇలా మాట్లాడతారని. అఫ్ కోర్స్ ఆయనకున్న వరల్డ్ నాలెడ్జ్ కి, అండర్స్టాండింగ్ కి ఆయనకు తెలుసు ఎలా ఉంటుంది బయట ఏంటని. హీ వోంట్ ఈవెన్ షో హిస్ ఫేస్ సో దట్ ఆర్ థండర్ డజంట్ గెట్ స్టోలన్. హిస్ థింకింగ్ ఇస్ దేర్. ఆయన అసలు ఎక్కడ కనపడలేదు, ఆయన కనపడరు కూడా because he wants us to get all the limelight, because he wants us to get the credit and everything, ఆయన like ఒక ఫాదర్లీ సినారియోలో ఉంటుంది ఆయన అండర్స్టాండింగ్ కానివ్వండి, థింకింగ్ కానివ్వండి. సో మోర్ దెన్ వర్కింగ్ అండర్ హిస్ గైడెన్స్, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యాక్సెస్ టు అ మైండ్ లైక్ దాట్. లైక్ ఇట్స్ బ్యూటిఫుల్. మీరు ఆయనతోటి ఒక స్క్రిప్ట్ డిస్కషన్కి కూర్చుంటే 6-7 hours ఆబ్వియస్లీ వెళ్ళిపోతే అలాగా, తెలియకుండా 7-8 బ్లాక్ కాఫీ, 6 hours వెళ్ళిపోతే అలాగా. అండ్ he is truly a magician, and like he can create stuff out of thin air. Wow. And he makes it seem so simple and so effortless. So one of the greatest additions to my life is association with Trivikram. He's a great technician, no brilliant human being also. Like asalu మాట్లాడితేనే అలా ముత్యాలు రాలిపోతుంటాయి అన్నమాట. అయితే ఇన్నేళ్ల జర్నీలో వాట్ ఆర్ ద లెర్నింగ్స్ సిద్ధు? ఇప్పుడు ఇంత తెలుసుకున్నారు, ఇంత చూశారు, అప్స్ అండ్ డౌన్స్ అన్నవి అందరికీ ఉంటాయి లైఫ్ లో. అందరూ ఎవరి బ్యాటిల్స్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు డీల్ చేస్తూనే ఉంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టుడే వెన్ యూ యాక్చువల్లీ సిట్ అండ్ థింక్ అబౌట్ దిస్ 12 years or 14 years ఆఫ్ జర్నీ, వాట్ ఈస్ ద బెస్ట్ లెర్నింగ్? అంటే వాట్ యూ ఏమనుకుంటున్నారు మీరు? టూ థింగ్స్ అండి. ఒకటి, ఐ హావ్ లెర్న్డ్ దట్ నథింగ్ ఇన్ దిస్ లైఫ్ ఇస్ పర్మనెంట్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ. The girl that you are with, the film that you are making, the success that you're enjoying, or the failure that you're going through, all the single status that you have, or anything for that matter, is not permanent. Everything will change. Enjoy things while you have them. If you can enjoy the chaos of success, you should also be able to enjoy the silence of failure, right? Aa renditni equal ga handle cheyagalugite hitlu floplu actually points of the farak padadandi, అదొకటి ఐ హావ్ లెర్న్డ్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మొన్నటి నుంచి వస్తుంటే ఐఎమ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ మై వర్క్, ఐఎమ్ సో into my script and my writing. Like my friends and my family are fed up. Every time they ask me what am I doing, I'm writing. Why can't I go to this party? Because I'm writing. Right. Why can't I come to that trip? Because I'm writing. I've learned that ఇప్పుడు రీసెంట్గా అనిపిస్తుంది థాట్ ఏంటంటే, don't get so lost in what you're doing and your work and everything else that you stop living life. Yeah. Like what is the point of, మా అమ్మ ఇప్పుడు అంటుంది అనమాట నాతోటి, ఎప్పుడైనా నువ్వు చూడు, సంపాదించేవాడు ఒకడు ఉంటాడు, అనుభవించేవాడు ఇంకోటి ఉంటాడు అంటుంది మా అమ్మ. నీ కొడుకు వచ్చి నీ ఆస్తి అంతా తగలెట్టేస్తాడరా అంటుంది మా అమ్మ. సో నేను సంపాదించినప్పుడు నేనే అనుభవించాలి కదా, అట్లీస్ట్ నేను అనుభవించాలి కదా, నేను కూడా అనుభవించాలి కదా అని. సో లివింగ్ ఇన్ ద మూమెంట్ గురించి కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది, వద్దురా అలా ప్రతి 2 నెలలకు ఒకసారి అలా పూల వైపు పళ్ళ వైపు వెళ్ళి రాసేపు ఎంతసేపు ఇంట్లో కూర్చుని
మగవాళ్ళందరూ తీసుకుని ఆ ల్యాప్టాప్ పట్టుకుని ఆ స్క్రిప్ట్ రాసుకుంటూ లైక్ యూ విల్ నాట్ బిలీవ్ అండి ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ అండి రైట్ నౌ ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ ద డైరెక్టర్ కాల్డ్ మలిక్ రామ్. ఓకే, వాడు మా ఇంట్లోనే ఉంటాడు, వాడు మా ఇంట్లోనే తింటాడు, వాడు పడుకుంటే నేను వాడికి దుప్పటి కప్తాను. ఇట్ లుక్స్ లైక్ రిలేషన్షిప్. అంతే, రిలేషన్షిప్ లో ఉండదు. రవికాంత్ అయితే ముద్దు కూడా సో learned that you should every once in a while you should stop and calm down and do certain things out of which you don't expect any monetary advancement. అంటే మనకి దీంట్లో నుంచి ఏది రాదు, మన ఎలాంటి మనకి అజెండా లేకుండా కొన్ని పనులు చేయాలండి. దిస్ ఇస్ సంథింగ్ దట్ Bunny had told me once. Bunny told me something once that నువ్వు బుక్స్ చదువుతావు అని అడిగాడు. నన్న లేదన్నా, నాకు అటెన్షన్ స్పాన్ ఆఫ్ అ గోల్డ్ ఫిష్ ఉంది, నాకు నేను చదవనన్నా, నేను చదివినా కూడా రాంగ్ థాట్స్ తో చదువుతున్నాను అన్న, ఏదన్నా మంచి కాన్సెప్ట్ దొరుకుతుందేమో, ఏదైనా మంచి ఐడియా దొరుకుతుందేమో ఈ బుక్ చదివితే అనే థాట్ తో చదువుతున్నాను. అంటే నువ్వు పుస్తకాలు చదివితే నీకు ఐడియాస్ వస్తాయి, కానీ నువ్వు ఐడియాస్ కోసం పుస్తకాలు చదివితే రావని చెప్పాడు. రీడ్ అ బుక్ వితౌట్ ఎనీ అజెండా. You start reading a book without any agenda, then you will get lot of ideas and that's what he said to me. So whatever you do just without agenda. Like have a reason, have a destination, have a procedure, have a process, have an understanding obviously. But having said that, do it from your heart. What has to happen will happen anyway, right? And again, we are living in this world. It's Murphy's law అండి. Whatever can go wrong will go wrong. అయితే మీరు ఏది ప్లాన్ అయ్యాను, ఇది జరిగిపోతుందని చెప్తున్నారు. బట్ మీకున్న టాలెంట్స్ లో ఒక మేజర్ టాలెంట్ ఇస్ రైటింగ్. సో ఎప్పుడైనా భవిష్యత్తులో మీకోసం కాకుండా వేరే వాళ్ళకి రాస్తారా? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళకి రాయగలిగే అంత రైటింగ్ నాకు వచ్చి నేను అనుకోవట్లేదండి. ఇంకా నేనేదో నా పిచ్చిలో నేనేదో రాసుకుంటూ నా ఏదో మీ పిచ్చి ఎవరికైనా నచ్చితే మీ స్టైల్ ఆఫ్ రైటింగ్, ఇంకా అది వాడి కర్మ, నా పిచ్చి ఎవరికైనా నచ్చితే. బట్ నాట్ రియలీ అండి. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ సీ అగైన్ I'm a writer because I want to be an actor, right? So I write to support the actor in me, right? So probably I'll sit and work with people on ideas and everything, but ఇంకో వాళ్ళకి రాయడం అనేది I don't really know. Maybe it will happen in the future అండి. You never know. But you will direct yourself ఎప్పుడైనా in future? That you will do. I think so. I don't know, like I said, తెలీదు. అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో తెలీదు. మనకు కూడా పుష్ప లాంటి ఒక ఐడియా వస్తే బాగుండు, అలాంటి సినిమా తీద్దాం మనం అని అనుకున్నాను. కానీ ఇమీడియట్ గా అనిపించింది నాకు, సుకుమార్ గారిని ఏజ్ లో ఉన్నప్పుడు ఆయనకు పుష్ప లాంటి ఐడియా రాలేదురా, ఆయనకు ఆర్య లాంటి ఐడియా వచ్చింది. పుష్ప లాంటి ఐడియా ఆయనకి ఇప్పుడు వచ్చింది. సో నీకు కూడా అలాంటి ఐడియా రావాల్సిన రోజు వస్తుంది. అది నువ్వు ఇవాళ కూర్చుని అక్కడ రావాల్సిన ఐడియా ఇక్కడ రావాలంటే కుదరదు కదా. సో ఇఫ్ ఐ హ్యావ్ టు డైరెక్ట్ మై సెల్ఫ్, I'll probably direct myself. I'll probably direct someone else. I'll probably not direct at all. You never know. సో రేపు లైక్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ దట్ నేను నిన్నేం తిన్నానో నాకు తెలీదు, హౌ కెన్ ఐ నో వాట్ ఐ విల్ డూ 10 days later అని. ఇట్స్ అమేజింగ్ టాకింగ్ టు యు. ఇట్స్ అమేజింగ్. అయితే నేను మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తా. అయ్యో ఓకే. కానీ ఇచ్చే ముందు మిమ్మల్ని చిన్న క్వశ్చన్లు అడుగుతా. ఓకే డన్. బాగా కష్టపడి చేసిన పాత్ర ఏంటి, రోల్ ఇప్పటి వరకు? DJ Tillu అండి. DJ Tillu. ఓకే. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ టిల్ డేట్? మోస్ట్ మెమరబుల్ మూమెంట్ కృష్ణ నజరీలో సినిమా చూసిన తర్వాత వెంకటేష్ గారు హక్ చేసుకున్నారు. యు లైక్ హిమ్ నో? ఓ ఐ లవ్ హిమ్. యు లవ్ హిమ్. yes. చాలా బాధపడ్డ సందర్భం ఏంటి? కొన్నిసార్లు వెన్ యూర్ గోయింగ్ త్రూ బ్యాడ్ టైమ్, వెన్ మనకి పనులు మనం అనుకున్నట్టుగా అవ్వవు, జరగవు కదా, అవి జరుగుతున్నప్పుడు అది ఒక పీక్ పాయింట్ రీచ్ అవుతుంది అనమాట. ఆ పీక్ పాయింట్కి వచ్చేసరికి ఆ పాయింట్ ఆఫ్ టైం యూ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్, అన్ని చేసేసాం, అన్ని ఎఫర్ట్స్ అయిపోయి అక్కడికి పని అవ్వట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ టైం కి దట్స్ మై బ్రేకింగ్ పాయింట్ అనమాట. నేను ఏడుస్తాను అక్కడ ఆ పాయింట్ కి రీచ్ అవుతే. ఐ క్రై. ఐ క్రై. ఓ యా, టు మేక్ పీపుల్ లాఫ్ దిస్ మచ్ ఐ హావ్ క్రైడ్ లాట్. సో ఐ థింక్ ఆ పాయింట్ ఇస్ ద పాయింట్ వేర్ ఐఎమ్ లైక్ ఓకే వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ అగైన్ వాట్ ఈస్ మెంట్ టు హ్యాపెన్ ఇస్ ప్లేస్డ్ రైట్ ఆఫ్టర్ దట్ పీక్ అండి. ఆ పీక్ అంటే ఇంకా అవి ఇట్నా హోగా ఇస్సే జ్యాదా క్యా హోగా. ఇదేంటంటే జైల్లో ఉన్నవాడిని తుమ్కో అందరు కర్ దేంగే అంటే ఆల్రెడీ అందరు और कितना అందరు కరోగే మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళిపోయాక ఇంకేముందని. సో యా. బట్ హౌ ఆఫెన్ యు క్రై? అంటే నిజంగా అంటే ఒక్కసారి మనము పెద్ద కష్టాలు కూడా ఏం రాక్కర్లేదు, చిన్న విషయాన్ని కూడా ఒక్కసారి కన్నీళ్ళు వచ్చేస్తుంది. నేను సినిమాలు చూసి ఏడ్ చేస్తానండి. నేను సినిమా చూస్తున్నప్పుడు నేను ఎమోషనల్ సీన్ వస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. బికాస్ వీఆర్ యాక్చువల్లీ ఆన్ ద టాపిక్ ఐడ్ లైక్ టు యాడ్ సంథింగ్ దట్ చాలా మంది క్రైయింగ్ వీక్నెస్ అనుకుంటారు. యాక్చువల్లీ క్రైయింగ్ స్ట్రెంగ్త్ అండి. టు బి ఏబుల్ టు షో యువర్ ఎమోషన్ లైక్ దట్, టు బి ఏబుల్ టు షో యువర్ వల్నరబిలిటీ లైక్ దట్, ఏడవడానికి కూడా చాలా బలం కావాలి. సో
నేను ఏడ్ చేస్తాను. మీరు ఏడుస్తారా? మస్తు ఏడుస్తా. నేను అనుకున్న సీన్ కరెక్ట్ గా రాకపోతే ఏడుస్తాను. నేను కరెక్ట్ గా పని కరెక్ట్ గా జరగకపోతే ఐ టియర్ అప్, లైక్ ఐ గెట్ సో ఎమోషనల్ దట్ వై when the production house is spending so much, when we are all working towards this one moment, that one shot, అది కరెక్ట్ గా రాకపోతే ఇంకేంట్రా అని. I think crying is the purest form of emotion, but one more thing I've learned is that you should cry to very less people. You should cry to very few people. ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే కాదు. And I think the only woman you should cry to is your mother. Not even with your girlfriend or your... Especially not with your girlfriend. ఎందుకో ఇదేదో రీజన్ చెప్పాలి మీరు. Generally అండి, not just with your girlfriend అనే కాదు, but general గా కూడా, because crying is taken as a sign of weakness. Even though you are not weak, but you're just expressing something, you're crying. It's actually a sign of strength, but unfortunately we live in a world where you cannot show people that you have weaknesses. You know, you have to come across strong and solid at every given point of time. Any given Sunday you have to look like you have it in control. Crying doesn't exactly do that. So it's a pressure, no Siddu, sometimes? Yeah. DJ Tillu lo kotta dialogue undi. Nenu unna pressure ki pachibiyam tinte kadupuloki ellaka annavayala undani. ఇప్పుడు వంశన్న ఫోన్ చేసి ఎందుకే డైలాగులు చెప్పేస్తున్నావు ఇంటర్వ్యూలో. సి లైక్ ఐఎమ్ నాట్ థింకింగ్, లైక్ నాకు అనిపిస్తే నేను చెప్పేస్తాను. అది ఒక్క డైలాగే కదా, కొన్ని వందల ఆణిముత్యాల నుంచి ఒక్క ఆణిముత్యాన్ని వదిలేరు మీరు, అంతే కదా. ఓకే, మీరు ఇండస్ట్రీలోకి రాక ముందు ఎంతో మంది పెద్ద పెద్ద మంచి యాక్టర్లు ఉన్నారు. వాళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరు? ఒక 3 names. వెంకటేష్ గారు టాప్ అండి, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. దాని తర్వాత నాకు ధనుష్ చాలా ఇష్టం. నాకు ధనుష్ someone that I really look up to. And recent hot favorite has to be Bunny, Charan and Tarak. వీళ్ళు ముగ్గురు. అంటే అగైన్ దిస్ ఇస్ అ వెరీ ట్రికీ క్వశ్చన్ ప్రేమ గారు. లైక్ ఈ క్వశ్చన్ ఎవరిని అడగకూడదు ప్రేమ గారు. మీకు ఏ యాక్టర్ ఎక్కువ ఇష్టం అలా కాదు. సి దిస్ ఇస్ అ క్వశ్చన్ దట్ యూ షుడ్ నెవర్ ఆస్క్ an actor, right? ఎందుకంటే ఇప్పుడు there is so much to learn or to like about every actor. Like మహేష్ బాబు గారు ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే ఎక్కడో ఎవరో సార్ మీరు చూడడానికి హాలీవుడ్ హీరోలా ఉంటారని చాలా మంది అంటుంటే, ఇలాంటినే చాలా మంది షెడ్కి వెళ్ళిపోయారని ఇంకొన్ని రోజులు ఉందాం అనుకుంటున్నాను అన్నారు ఆయన. That's a line that stuck to me so much. So ఆయన సినిమాల్లో కూడా there is so much of his presence in every character that he does. So I absolutely love that about him. See, what I'm trying to tell is, అందరూ మనకు నచ్చుతారు, కానీ మన ఆలోచనల్లో ఒక 2-3 ఉంటారు ఎప్పుడు. వెంకటేష్ గారు అండి, అలా అయితే ఆల్ టైమ్స్ నాకు వెంకటేష్ గారు is someone that I have grown up watching, and I absolutely, I think I'm in love with Venkatesh garu. Great, super. Okay, ఇప్పుడు మీ కాంటెంపరరీస్ లో నా కాంటెంపరరీస్ లో one actor that I really like is Sri Vishnu. ఓకే, నేను విమల్ తో కోవిడ్ అప్పుడు చెప్పాను కూడా, కోవిడ్ వచ్చి నేను పోతే శ్రీ విష్ణుని పెట్టుకుని తీరా సినిమాని. సో శ్రీ విష్ణు someone that I really like. అండ్ అర్జున్ రెడ్డిలో విజయ్ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది నాకు. విశ్వక్ పాగల్లో చాలా బాగా చేసాడు అనిపించింది. Naveen obviously Jatiratnalu and Atreya, both the films. So I like all of them, and all good films have so much good in them. All Super. Good films have so many good performances. I won't trouble you. Post DJ Tillu ఈ 1 year లో వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? RRR of course, our pride, our Oscar. Yes. ఇంకేం సర్కార్ వారి పాట చాలా నచ్చిన సినిమా నాకు. మహేష్ బాబు గారు వాజ్ లైక్ too cool in that film. ఇప్పుడు వీళ్ళ నుండి ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అనుకుంటే, that's something I want to really imbibe. ఒక్క క్వాలిటీ, అది ఏంటో చెప్పండి. ప్రవీణ్ సత్తారు, his detachment towards things. Really? Yeah. Okay. Ravikanth, his calmness, his silence. He's always like that? He's very calm. He's very serious. Very calm. Not serious, he's very calm. తక్కువ మాట్లాడతాడా? చాలా తక్కువ మాట్లాడతాడు. ఓకే, మీరు ఉన్నారుగా కాంప్లిమెంట్ చేయడానికి. షేర్ కూడా నేనే. ఎగ్జాక్ట్లీ. విమల్ కృష్ణ, విమల్ కూడా వాడి డిటాచ్మెంట్, వాడు కూడా చాలా డిటాచ్డ్ గా ఉంటాడు. ఓకే. సురేష్ బాబు గారు, some more time with him in if I could take something from him, I would take some more time of his. Okay. నాగవంశి గారు, నాగవంశి గారు, his sweatshirts collection. ఆయన స్వెట్ షర్ట్స్ కలెక్షన్. అన్ని ఉన్నాయేంటి? మంచి వేసుకుంటారు ఆయన. ఓకే. దెన్ త్రివిక్రమ్ గారు, so much to take, like all the knowledge he has out of reading all the books he has,
if he could just plug it into my head, I would take it. ఫైనల్ గా బాలకృష్ణ గారు, His grand personality. ఆయన పర్సనాలిటీ ఉంది కదా. ఓకే, డీజే టిల్లులో మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. అంటే అందులో చాలా ఉంటాయి, అందరికి చాలా. పార్ట్ 1 లోనా? పార్ట్ 1 టాప్ 3 అనుకుందాం పోనీ. టాప్ 3 టాప్ 1 డైలాగ్ లాస్ట్ లో కోర్ట్ రూమ్ బయట బ్రహ్మాజీ గారితో అంటాను కదా, నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎలా చేస్తారు అని. సో దట్స్ మై ఫేవరెట్ లైన్. టాప్ 1. టాప్ 2, ఐ హ్యావ్ అ సజెషన్ ఫర్ యూ అంటాడు కదా. రిలాక్స్ గా పోయి కార్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకుని స్విగ్గీ ఓపెన్ చేసి ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసుకొని నువ్వు రిలాక్స్ గాను చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు, మళ్ళీ ఊపొచ్చే బొంగుల కరెక్షన్ అని చెప్తున్నావు నాకు. ప్లీజ్ నువ్వు కూర్చో, నేను ఫినిష్ చేసుకుని వస్తాను, నాకు అలవాటు శవలపాతి పెట్టు, నేను రోజు చేసేది పో అంటాడు. సో ఐ థింక్ దట్ వాజ్ చాలా పీక్ సర్కాజం ఉన్న మూమెంట్ అన్నమాట. అసలు అది మెయిన్, అసలు ఆ సినిమాకి హైలైట్ పాయింట్ అంటే శవం పాతి పెట్టే సీన్. అండ్ ఇంకోటి, ఆ అమ్మాయి కారులో సార్ అంటుంది, టిల్లు అక్కడ నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదా అంటే, అసలు నేనేమనుకుంటున్నా నీకెట్లా తెలుసు అంటాడు వాడు. అండ్ అక్కడే ఒకరిని చీటింగ్ చేస్తే ఎట్లుండాలా, బనీకి తెలియకుండా డ్రైవర్ లాగేలా. అండ్ ఇంకోటి ఉంటుంది యాక్చువల్లీ, ఆ సీన్ ముందే వాడు అంటాడు, వాడే వీడియో చూపించి మనల్ని భయపెడుతున్నాడు, ఆని చూసి మనం భయపడ్డం ఏంటి, రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి రేట్ మాట్లాడడానికి భయపడ్డా. అనదర్ వెరీ వెరీ పాపులర్ డైలాగ్ ఇస్, నువ్వు నిజంగానే అంటే చాలా మంది చాలా ఆబ్వియస్ క్వశ్చన్ చేసినంత చాలా ఆబ్వియస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లైక్ ఐ యు రియల్లీ ఆస్కింగ్ మీ దిస్ అనే ఫీలింగ్ వస్తుంది. లైక్ నువ్వు నన్ను కొట్టి నొప్పేస్తుందా అన్నట్టుంటది అది. కానీ అది ఎంత పాపులర్ అయింది ఆ డైలాగ్. రాధిక పేరైతే అసలు జనరల్ గా ఎవరికైనా రాధిక అని పేరు ఉందనుకో ఇంకా ఫినిష్. అమ్మాయి రాధిక అని పాట కూడా ఉందండి. నేను ప్లీజ్ తీసేయండి ప్రేమ గారు, ఇది ఇంటర్వ్యూలో నుంచి నన్ను కొడతారు మా టీం వాళ్ళు, నువ్వు ఎందుకని చెప్పేస్తున్నావు అని. ఈ పాట డిలీట్ చేయండి. నో డిలీషన్స్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ టెల్లు స్క్వేర్ అనేసి మేము ప్రోమో నడుపుతాం. ఓకే, ఫైనలీ ఇన్స్టాగ్రామ్ లో సిద్ధు BUOY అని ఉంటుంది, అంటే ఏంటి దాని మీనింగ్? బాయ్ BOY కదా. ఏదో మీ స్పెల్లింగ్స్ రావా? ఏదో ఊరికే అలా బాయ్ అంటే ఒక బాయ్ అని అలా ఏదో. Wonderful. So nice talking to you, Siddu. Thank you so much. Thank you. I'm so glad మనం చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం, but finally it's always a lot of and cerebrally stimulating conversations, not just random questions but cerebrally very stimulating conversation. And I have to also thank you for your mention ఇయర్ ఎండ్ ఫిల్మ్స్ గురించి మీరు చేసిన సిరీస్ లో మీరు డీజే టిల్లు గురించి చేసింది నేను చూసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రియల్లీ సిద్ధు. థ్యాంక్ యూ అండి. వే టు గో, మెనీ మోర్ సక్సెసెస్ టు యూ, అండ్ ఐ లైక్ యువర్ ఫిలాసఫీ అబౌట్ లైఫ్. Wish you good luck all the time. Thank you. Hello everyone, this is Siddhu Jonnalagadda. Please watch the interview on Prema The Journalist channel on YouTube. It's like two friends sitting and talking, and it's cerebrally also చాలా స్టిమ్యులేటింగ్ ఉంటుంది కాన్వర్సేషన్. ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ ఉండదు, ఫ్రెండ్ తో కాన్వర్సేషన్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ద ఫుల్ ఇంటర్వ్యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో ద ఛానల్ ఫర్ అమేజింగ్ ఇంటర్వ్యూస్ అండ్ హార్ట్ఫెల్ట్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ద Telugu film industry. Yes, Siddu, this is a big chapter from you. Thank you so much, Andy.